మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం నిర్వహిస్తున్నటువంటి అంతర్జాల సదస్సుకి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. కరోనా కష్టకాలంలో ఈ కార్యక్రమాల్ని అరసం ప్రారంభించింది. ఇప్పటికీ 139 క్షమించాలి 148వ ప్రసంగాన్ని ఈరోజు మనం వినబోతూ ఉన్నాం. ఈ తరం కోసం ఆనాటి ప్రసిద్ధ కవులు, రచయితలు, సాహిత్య విమర్శకులు, నాటక రచయితల్ని వరుసగా పరిచయం చేసుకుంటూ వస్తున్నాం. ఆ క్రమంలో ఇది అభ్యుదయ సాహిత్యోపన్యాసాలు, సాహిత్య విమర్శలో ఇది 39వ ప్రసంగాన్ని ఈరోజు మనం వినబోతూ ఉన్నాం. ఇక్కడ మరొక విశేషం కూడా ఉంది. ఇప్పటి వరకు మనం సుప్రసిద్ధులైనటువంటి మన పూర్వ కవులు, కీర్తిశేషులైనటువంటి మహాకవుల కవిత్వాన్ని, కథల్ని, నాటకాలని పరిచయం చేసుకున్నాం. బహుశా ఈ రోజుతో బ్రతికి ఈరోజు మన మధ్య ఉండి సాహిత్య కృషి చేస్తున్నటువంటి మహానుభావుల సాహిత్యాన్ని మనం పరిచయం చేసుకోబోతున్నాం. ప్రప్రథమంగా పరిచయం అవసరం లేని కథకుడు, విమర్శకులుగా విశేష కృషి చేసినటువంటి విద్యావేత్తగా కూడా ప్రసిద్ధులైనటువంటి ఆచార్య కొలకలూరి ఇనాక్ గారి సాహిత్య విమర్శ పైన డాక్టర్ కోయి కోటేశ్వరరావు గారి ప్రసంగాన్ని మనం ఈరోజు వినబోతూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా అభ్యుదయ రచయితల సంఘం అఖిల భారత అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీనారాయణ గారిని మనందరి పక్షాన ఆహ్వానిస్తున్నాను. వారు కోటేశ్వరరావు గారిని పరిచయం చేస్తారు. కొలకలూరి ఇనాక్ గారి సాహిత్య విమర్శ పైన కోటేశ్వరరావు గారు ప్రసంగిస్తారు. కాబట్టి నేను ఆ వివరాల్లోకి పోకుండా కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా పెనుగొండ లక్ష్మీనారాయణ గారిని ఆహ్వానిస్తున్నాను. పెనుగొండ గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఇప్పుడు అయిందా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. సోదరులారా, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనల్ని, మన అరసాన్ని అభిమానించే, గౌరవించే కొలకలూరి ఇనాక్ గారి సాహిత్య విమర్శ మీద తమ్ముడు, అరసాన్ని గౌరవించే మంచి సాహితీవేత్త, వక్త కోయి కోటేశ్వరరావు మనతో సంభాషించటం చాలా సంతోషంగా ఉంది. విషయాలు ఏంటంటే, కోయి కోటేశ్వరరావు తమ్ముడిని గురించి పరిచయం చేయటం అని అంటే చాలా కష్టమే. అతన్ని నేను విన్నాను, అతన్ని నేను చూశాను. ఇది రాజకీయ మాట కాదు. ఆయన ఎవరు అన్నాడే, నేను విన్నాను, నేను చూశాను. నేను కోయి కోటేశ్వరరావు సోదరుని నేను విన్నాను, నేను చూశాను. అతనితో పాటు సభల్లో పాల్గొన్నాను. మంచి వక్త, వినయశీలి, అధ్యయనశీలి, చాలా గొప్ప అవగాహన ఉన్న పరిశోధకుడు, సాహితీవేత్త. అతను ప్రసంగాలు విన్నప్పుడు అతని జీవితం ఏంటో నాకు తెలిసింది. అతను ఆ పల్లెటూరులో ఉన్నప్పుడు ఆకాశవాణికి పంపించిన ఉత్తరం కానీ, ఆకాశవాణిలో అతని కవిత కానీ రావటం గురించి అతను చెప్పిన విషయాలు నాకు చాలా ఆసక్తి కలిగించాయి. కోయి కోటేశ్వరరావు ప్రకాశం జిల్లాలోని ఎనికేపాడు గ్రామంలో జన్మించాడు. అయితే ఇప్పుడు ఉద్యోగ పరంగా కానీ ఆయన హైదరాబాదులో నివసిస్తున్నారు. అయినా కూడా అతను 2 రాష్ట్రాల పట్ల చాలా అభిమానం ఉన్న వ్యక్తి. అందుకనే అతను కావిడి కుండలనే ఒక మంచి కవితా సంపుటికి, పద్య సంపుటికి సంపాదకుడు కాగలిగాడు. ఆ కావిడి కుండలు సంపుటి ఆవిష్కరణ సభ విజయవాడలో జరిగినప్పుడు నన్ను కూడా, ఎందుకంటే మన అందరం ఒకే ఆ రోజు తెలంగాణను ఆహ్వానించిన వాళ్ళం, తెలంగాణను బలపరిచిన వాళ్ళం కాబట్టి మన అభ్యుదయ సంఘాన్ని కూడా గుర్తించుకొని గౌరవిస్తూ నన్ను ఆహ్వానించాడు.
ఆ వేదిక మీద అతనితో పాటు నేను పాల్గొన్నాను. అతను ఆ గ్రంథానికి కావిడికొండల సంపాదకుడు కూడా. అలాగే కోటేశ్వరరావు కృషిని గురించి చెప్పాలి అని అంటే చాలా విషయాలు చెప్పాలి. ప్రస్తుతం ప్రభుత్వ సిటీ కళాశాలలో తెలుగు శాఖ అధ్యక్షుడిగా హైదరాబాద్ లో పనిచేస్తున్నారు. అసలు అతని మూలాలన్నీ పొన్నూరు శ్రీ భావనారాయణ కళాశాలలో సంస్కృత విద్యార్థిగానే అతని గొప్ప అధ్యయనం ప్రారంభమైంది. అక్కడ ఎందుకు అతని మీద ప్రభావాలు ఉన్నాయంటే కత్తి పద్మారావు గారు లాంటి వాళ్ళు అక్కడ అధ్యాపకులుగా ఉండటం, కత్తి పద్మారావు గారి సత్కార సభలో ఇతను పాల్గొనటం, ఈయన ప్రసంగాలు వినటం గుంటూరులో ఏసీ కళాశాలలో జరిగినాయి. నేను కూడా ఆ వేదిక మీద ఉన్నాను, అది చూశాను. చాలా చక్కగా మాట్లాడారు. అట్లాగే ఇతని దళిత కవిత్వ వస్తు రూపం అనే అంశం మీద సెంట్రల్ యూనివర్సిటీలో పరిశోధన చేసి పిహెచ్డి పొందారు. 26 సంవత్సరాల బోధనానుభవం ఉన్న వ్యక్తి. 86 జాతీయ సదస్సుల్లో 14 అంతర్జాతీయ సదస్సులో పత్ర సమర్పణ చేశారు. వీరివి మన తమ్ముడు కోటేశ్వరవి 108 వ్యాసాలు వివిధ పత్రికల్లో కానీ లేకపోతే సంకలనాల్లో కానీ ప్రచురితం అవటం చాలా గొప్ప విషయం. కోయి కోటేశ్వరరావు ఈయన పర్యవేక్షణలో 7 పిహెచ్డి చేస్తున్నారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ప్రచురించిన తెలుగు దళిత్ రైటింగ్స్ సంకలనంలో కోటేశ్వరరావు 2 కవితలు ప్రచురితం. ఇది చాలా ప్రతిష్టాకరమైన విషయం. అంటే అంతర్జాతీయ స్థాయికి మన కోయి కోటేశ్వరరావు కవిత్వం వెళ్ళిందనేది నేను మీకు గుర్తు చేస్తున్నాను. ఓటర్ అన్న శతకం, విశ్వనరుడు జాషువా తదితర పురస్కారాలను కూడా మన తమ్ముడు కోటేశ్వరరావు పొందాడు. సరే, కావిడికొండల సంగతి చెప్పాను. కృష్ణద్విజ, మద్దూరు నగేష్ బాబు సమగ్ర కవిత్వం తదితర 8 పుస్తకాలకు సంపాదకుడిగా వ్యవహరించాడు. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ పాఠ్య రచనా సంఘంలో సభ్యులుగా సంపాదకుడుగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి గుర్రం జాషువా పురస్కారం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర స్థాయి ఉత్తమ అధ్యాపక పురస్కారం, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి సాహిత్య రంగంలో ప్రతిభా పురస్కారం, ఇంకా గుంటూరు శేషన్ శర్మ, డాక్టర్ బోయి భీమన్న, సింహకు సాహిత్య పురస్కారాలను మన ఈనాటి వక్త కోటేశ్వరరావు అందుకున్నారు. ఇక్కడ ఏంటంటే 3 ప్రధానమైన విశ్వవిద్యాలయాలు తెలంగాణ, ఆంధ్ర, మన నాగార్జున విశ్వవిద్యాలయం వీరికి మంచి పురస్కారాలను అందజేయటం అనేది ఒక విశేషం. సాహిత్య విమర్శకుడిగా సరే ఇతని కృషిని మనం ఎప్పుడు గౌరవించాలి. ఈరోజు ఇనాక్ గారి మీద మనం మాట్లాడుకోబోతున్నాం. అసలు నాకు కూడా ఇనాక్ గారు అంటే చాలా అభిమానం, నాకే కాదు మా అందరికి. ఆయన్ని గురించి కూడా నాకు కూడా మాట్లాడాలనిపిస్తుంది, కానీ ఇది సందర్భం కాదు, మన తమ్ముడు మాట్లాడే సందర్భం. ఆయన కొలకలూరి ఇనాక్ గారి మీద గౌరవంతో మేము ఈ పుస్తకాన్ని కొలకలూరి ఇనాక్ గారి కథా సంపుటి ఈ తరం కోసం మేము ప్రచురించాం. మరొక విషయం ఏంటంటే ఆయన పరిశోధనా గ్రంథం తెలుగు వ్యాస పరిణామం. ఇదే ఆయన పిహెచ్డి గ్రంథం. ఇది తెలుగు వ్యాస పరిణామం, ఈయన పిహెచ్డి గ్రంథం కొలకలూరి ఇనాక్ గారు. అట్లాగే ఆయనది 2018లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన గ్రంథం విమర్శిని. ఇది చాలా మంచి పుస్తకం. ఇది కాదు, ఆయన రచనలన్నీ అటువంటి, ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి, అన్ని సాహిత్య ప్రక్రియలో కృషి చేశాడు. మరొక పుస్తకం ఆధునిక సాహిత్య విమర్శ సూత్రం. అది ఆయన మన తమ్ముడు కోటేశ్వరరావు మాట్లాడతాడు. నిబద్ధత, నిమగ్నత, నిబిడత అనే సూత్రాలను కూడా ఆయన కొత్తగా నిబిడత అనే సూత్రాన్ని కూడా తెలుగు సాహిత్య విమర్శలో ప్రవేశపెట్టిన వ్యక్తి, విమర్శకుడు మన పల్కులూరి ఇనాక్ గారు. ఇప్పుడు తమ్ముడు మన వక్త కోయి కోటేశ్వరరావు గారిని మన పల్కులూరి ఇనాక్ గారి సాహిత్య విమర్శ అంశంగా ప్రసంగించాలని చెప్పి కోరుతున్నాను. సోదర, 45 నిమిషాలకై ఇప్పుడు 10 గంటల 30 నిమిషాలు అయింది. నువ్వు 11:15, 11:20 నీకేం పర్లేదు. నీ ఫ్లో నాకు తెలుసు, నువ్వు మాట్లాడు, హ్యాపీగా మాట్లాడు. ఓకే. అందరికీ నమస్కారం. అరసం అంతర్జాల సదస్సులో పాల్గొంటున్న పెద్దలందరికీ నా జై భీములు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న అరసం జాతీయ అధ్యక్షులు మా అన్నగారు, నేను చాలా కాలం నుండి నన్ను ప్రోత్సహిస్తూ, అలాగే వారితో కలిసి సభా వేదికల మీద మాట్లాడుతూ స్ఫూర్తి పొందుతూ ఉన్నాను. వారి అధ్యక్షతన ఇవాళ ఈ అరసం అంతర్జాల సదస్సులో పాల్గొనటం నాకు ఒక గొప్ప స్ఫూర్తిగా భావిస్తున్నాను.
అలాగే ఈ కార్యక్రమానికి మార్గదర్శకులు, నాకు విద్యార్థి దశ నుంచి మార్గదర్శకులు, 3 తరాల కవులకు, సాహితీవేత్తలకు, వంతమైనటువంటి సుప్రసిద్ధ విమర్శకులు, పరిశోధకులు, కవి గురుగారు ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమ అనుసంధానకర్త ఆనంద్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న చాలా మంది మిత్రులు, సుప్రసిద్ధ కవి అన్న విల్సన్ రావు కొమ్మవరపు గారికి, ఒల్లూరు శివప్రసాద్ గారికి, మిగతా మిత్రులందరికీ నా నమస్కారం. ఇవాళ సాహిత్య విమర్శకుడుగా ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు అనే అంశం మీద నన్ను మాట్లాడమని ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన గురువు గారు ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. అరస మిత్రులకు, అలాగే ఆనంద్ గారికి, అన్న పెనుగొండ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఆధునిక తెలుగు సాహిత్యంలో జ్ఞానపీఠమంత కవి ఆచార్య కొలకలూరి ఇనాక్. దేశము పట్టనంత కవి అని మనం విన్నాం విశ్వనాథ గురించి. అలాగే జ్ఞానపీఠమంత కవి, ఒక విశ్వకవి ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు. వారిని ఒక సాహిత్య విజ్ఞాన సర్వస్వంగా మనం భావించవచ్చు. ఒక మహాజీవనది అనేక పంట కాలువల ద్వారా పరివాహక ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసినట్లుగా ఆచార్య ఇనాక్ గారు తన సాహిత్య రచనలతో ఆధునిక తెలుగు సాహిత్యాన్ని సంపద్వంతం చేశారు. కథ, నవల, నాటకము, కవిత్వము, పద్య కవిత్వము, విమర్శ, పరిశోధన, అనువాదము, ఇలా బహుముఖీన కర్తృత్వంతో ఇవాళ ఆచార్య ఇనాక్ గారు 100కి పైగా రచనలతో అనేక ప్రక్రియల్లో ఆ రచనలు చేయటం అనేది ఇవాళ భారతదేశంలో, భారతదేశ సాహితీవేత్తల్లో మృగ్యం అని చెప్పుకోవచ్చు. ఇనాక్ గారు లాంటి బహుముఖీన సాహిత్య వ్యక్తిత్వం కలిగినటువంటి ఆ రచయిత. రక్త స్వేదాశ్రు కేంద్రంగా మానవీయతను, మానవ చైతన్యాన్ని, భారత ఆత్మను ప్రతిష్ఠించటం కోసం నేను రాస్తున్నాను అని ఆచార్య ఇనాక్ గారు ప్రకటించినట్లుగానే ఇవాల్టికి ఆ ఎరుకతోనే ప్రతి అక్షరం రాస్తున్నారు ఆచార్య ఇనాక్ గారు. విస్తృతమైన ప్రక్రియ వైవిధ్యం, బహుముఖీన సాహిత్య కర్తృత్వం, ప్రగాఢమైన తాత్విక దృక్పథం, రాశీభూతమైన సృజన చైతన్యం మనకి సమకాలీన సాహిత్యంలో చాలా అరుదుగా కనబడతాయి. ఇందాక చెప్పినట్టుగానే ఒక మహారచయిత తాను బతికి ఉన్నప్పుడే తన రచనలు క్లాసిక్స్ గా ఆదరణ పొందటం అనేది తెలుగులో చాలా కొద్ది మంది రచయితలకు జరిగింది. అది ఆచార్య ఇనాక్ గారు రచనలు క్లాసిక్స్ గా ఇవాళ సాహిత్య విమర్శకుల చేత ఆదరింపబడుతున్న విషయం మనందరికీ తెలుసు. ప్రతి ప్రక్రియలో ఒక క్లాసిక్ ఉంటుంది. అంటే కొంతమంది కవిత్వం రాస్తారు, కొంతమంది కథలే రాస్తారు, నవల మనకు తెలుసు. కానీ కవిత్వంలో ఒక క్లాసిక్, ఒక ఆది ఆంధ్రుడు, అద్భుతమైన పద్య కవిత్వం, చారిత్రాత్మకమైన దళిత దృక్పథం కలిగినటువంటి పద్య కవిత్వం. కథా రచయితగా, నవల రచయితగా ఇవాళ మనం ప్రత్యేకంగా వారి గురించి చెప్పుకోని అవసరం లేదు. వారి కథలు, నవలలు ఎలా ఇవాళ క్లాసిక్స్ గా ఆదరింపబడుతున్నాయి. అలాగే విమర్శ రాస్తే, పరిశోధన చేస్తే వ్యాస పరిణామం ఒక క్లాసిక్. అలా ప్రతి గాథ అనే లఘు ప్రక్రియల వరకు ఇవాళ లఘు ప్రక్రియల యుగం నడుస్తూ ఉంది. అలా ఈ కాలంలో కూడా గాథ అనేటువంటి ఒక లఘు ప్రక్రియ కూడా వారు రాయటం జరిగింది. చీకటిని ఉరితీయమని ఉదయపు వెలుతురులో కలం వద్ది సమాజం మీద సంతకం చేశాను అని వారు చెప్పుకున్నారు. అలా చీకటిని ఉరితీయమని ఉదయపు వెలుతురులో కలం వద్ది సమాజం మీద సంతకం చేశాను.
ఈ చరిత్ర మురికి బట్టను ఉతికి ఆరేయాలి అని స్పష్టంగా ప్రకటించి తదనుగుణమైన కార్యాచరణ కోసం తన సాహిత్యాన్ని అంకితం చేసినటువంటి మహా సాహితీవేత్త ఆచార్య ఇనాక్ గారు. మతం, మతహితం, స్వర్గం, ఆనందం, లౌకికానందం, పురుషార్థాలు, నవరసాల కోసం కాలక్షేప రచనలు చేయకూడదని నేను బలంగా విశ్వసిస్తాను. నాకు దేవుడు, మతము ముఖ్యం కాదు, మనిషి ముఖ్యం. సాంఘిక చైతన్యం, సామాజిక స్పృహ కంటే మనిషి సంఘచర్యకు పూనుకోవడం ఇష్టపడతాను నేను. కులం, మతం, దరిద్రంతో కుమిలే మనిషి వాటిని దాటే చర్యను సాహిత్యంగా ప్రోత్సహించాలని ఆశిస్తున్నాను అని ఆచార్య ఇనాక్ గారు చెప్పినట్లుగానే ఆ సాహిత్యం దిశగా వారి ప్రతి అడుగు సాగుతుంది. పీడితులు అనుకున్న వాళ్ళ పక్షాన నా పోరాటం, అదే నా సాహిత్య రూపం. వాళ్ళ కోసం నేను రాస్తున్నాను. వాళ్ళు విముక్తులైతే చాలు. దళితులు, స్త్రీలు, గిరిజనులు, వెనకబడిన తరగతులు వాళ్ళు నా పరిధి వాళ్ళు అని తన సాహిత్య కవరేజ్ ఏరియాని ఆయన స్పష్టంగా ప్రకటించాడు. సమస్యను తెలిపి, ప్రమాదం హెచ్చరించి, పీడితుల జీవన పోరాటం చిత్రించి, పీడకుల్ని సమస్య పరిష్కారానికి సన్నద్ధం చేసి అందరూ సమానంగా సహజీవనం చేసే స్థితి తేవటానికి తోడ్పడే సాహిత్యం కావాలి అని ఆచార్య ఇనాక్ గారు చెప్పారు. వారి సృజనాత్మక సాహిత్యం గురించి విస్తృతమైనటువంటి చర్చ జరిగింది. అనేక, బహుశా ఏ తెలుగు రచయిత మీద జరగనటువంటి జాతీయ సదస్సులు వారి సాహిత్యం కేంద్రంగా జరిగాయి. అలాగే అనేక పుస్తకాలు వచ్చాయి. వారి సాహిత్యాన్ని విశ్లేషిస్తూ అనేక పుస్తకాలు కూడా వచ్చాయి. ఇవాళ ప్రత్యేకించి సాహిత్య విమర్శకునిగా ఇనాక్ గారు అనే అంశం మీద మాట్లాడమన్నారు. మనకి అమ్మలో అంతర్గతంగా గురువు దాగున్నట్లుగా కవిలో, రచయితలో విమర్శకుడు దండలో దారం లాగా ఆ విమర్శ స్వభావం కవిలో అనివార్యంగా ఉంటుంది. మనకి ప్రాచీన అవతారికల్లో కవుల విమర్శ దృక్పథం మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఆచార్య ఇనాక్ గారు అటు సృజనాత్మక రచయితగా భారతీయ సాహిత్యం మీద ఎంత ప్రగాఢమైన ముద్ర వేశారో, అలాగే సాహిత్య విమర్శకునిగా కూడా ఒక ప్రగాఢమైనటువంటి ముద్ర వేశారు. ఇనాక్ గారిలో ఒక సృజనాత్మక రచయిత, ఒక విశ్లేషణాత్మక విమర్శకుడు, పరిశోధకుడు, వారిద్దరూ పరస్పర ఆశ్రితులుగా మనకు కనపడతారు. ఆ పరస్పరం అనుశీలన సూత్రాలను అన్వేషించుకుంటూ ఉన్నట్లుగా మనకి కనబడుతుంది. మనకి విశ్వవిద్యాలయ ఆచార్యులు విద్యా విషయకమైన కృషిలో భాగంగా పరిశోధనలోంచి విమర్శకులుగా అవతరించడం అనేది చాలా సహజమైనటువంటి పరిణామం. అలా చాలా మంది విశ్వవిద్యాలయ ఆచార్యులు పరిశోధకులుగా, కొంతమంది విమర్శకులుగా రాణించినటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. ఆచార్య ఇనాక్ గారు సాహిత్య వ్యాసాలు, సాహిత్య దర్శిని, సమీక్షణం, ఆధునిక సాహిత్య విమర్శ సూత్రము, సూత్రకవి శుభమూర్తి వశ్చరిత్ర వైశిష్ట్యము, సాహిత్య దర్శనము, సాహిత్య పరిచయం, వివిధ కవుల మీద రాసినటువంటి పీఠికలు. అలాగే తెలుగులో తొలి నవల, తెలుగు వెలుగులు, తెలుగు కథ, తెలుగు నవల, పత్రత్రయి, విమర్శని ఇందాక పెనుగొండ లక్ష్మీనారాయణ గారు ప్రస్తావించారు. అలాగే పరిశోధన, తెలుగు వ్యాస పరిణామం కావచ్చు, జానపదుల సాహిత్య విమర్శ కావచ్చు, అలాగే మిత్ర సమాసం అని ఇటీవల వ్యాకరణం మీద వారు చేసినటువంటి పరిశోధన. కాబట్టి అటు పరిశోధన, ఇటు విమర్శ, ఈ రెండు అంశాలు ఇనాక్ గారిలో మనకు స్పష్టంగా కనపడతాయి. ఇవి రెండు పరస్పర ఆశ్రితాలుగా కనపడతాయి. పరిశోధనకు విమర్శ సాధనంగా ఉపయోగపడుతుంది. విమర్శ యొక్క సూక్ష్మమైన రూపము పరిశోధనగా మనం భావించవచ్చు. కాబట్టి ఇనాక్ గారిలో పరిశోధకుడు ఉన్నాడు, విమర్శకుడు ఉన్నాడు. విమర్శను కొత్త మార్గాన నడిపిన ఆధునికుడు
కొలకలూరి. దార్శనికత ఉన్న నూతన విమర్శకు దిక్సూచి అని మధుజ్యోతి గారు ఆచార్య ఇనాక్ గారి గురించి చెప్పారు. అలాగే సాహిత్య విమర్శకు నూతన సూత్ర ప్రదాత ఆచార్య ఇనాక్ గారని రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు సాహిత్య విమర్శకు నూతన సూత్రాలను అందించినటువంటి ద్రష్టగా ఆచార్య ఇనాక్ గారిని గురించి చెప్పారు. అలా చాలా మంది జీవి సుబ్రహ్మణ్యం గారి దగ్గర నుంచి జి లక్ష్మీ నరసయ్య వరకు, డాక్టర్ కాసిం వరకు చాలా మంది సుప్రసిద్ధ విమర్శకులు ఆచార్య ఇనాక్ గారి సాహిత్య ప్రస్థానాన్ని గురించి పరామర్శించారు. చాలా మంది విమర్శకులు కవిత్వం విమర్శకే ఆయనలాగా చాలా మంది ఒక ప్రక్రియ విమర్శకే పరిమితం కాలేదు. అన్ని సాహిత్య ప్రక్రియలకి తన విమర్శను గురిపెట్టాడు అని లక్ష్మీనరసింహ గారు చెప్పారు చాలా స్పష్టంగా. కాబట్టి ఒకే ప్రక్రియకు మీద విమర్శ చేయకుండా కవిత్వము, కథ, నవల, పరిశోధన వీటన్నింటి మీద వారు విమర్శ చేస్తూ వచ్చారు. 1962 నుంచి 69 వరకు భారత్లో ముందు వారు సమీక్ష భారత్లో వివిధ పేర్లతో వారు భారత్లో సమీక్షలు రాశారు. రవి, రాణి, మనోరాణి లాంటి ఇనాక్, కొలకలూరి అనే పేరుతో భారతి, ఆంధ్రప్రదేశ్, తెలుగు స్వతంత్ర పత్రికల్లో వారు ముందు సమీక్ష వ్యాసాలు రాశారు. వారి విమర్శ ప్రస్థానం అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. ఎంత విస్తృతంగా రాశారంటే ఇనాక్ గారి అధ్యాపకుడుగా ఇనాక్ గారి జీతం కంటే భారతిలో స్వతంత్ర పత్రికలో రాసే వ్యాసాల ద్వారా వచ్చే రెమ్యునరేషన్ ఎక్కువగా ఉండేది జీతం కంటే కూడా. అంటే రచనల ద్వారా పారితోషికం జీతం కంటే ఎక్కువ ఉండేది. అంటే విమర్శ అంటే తొలి దశ నుంచి విమర్శ మీద ఇనాక్ గారు ఎలా కేంద్రీకరించారో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన తనకంటే అప్పటికే ఎస్టాబ్లిష్డ్ రచయితల యొక్క పరిమితులను కుండ బద్దలు కొట్టినట్లు మనకు కనబడుతుంది. నూనూగు మీసాల నూతన యవ్వనంలోనే ఆచార్య ఇనాక్ గారి విమర్శ సమీక్ష చాలా పారదర్శకంగా నిర్మోహమాటంగా సాగినటువంటి విషయం మనందరం గమనించాల్సినటువంటి విషయం. మధురాంతకం రాజారాం గారి కథలు, అలాగే మరీచికలు నవలికలని ప్రచురణకర్తలు వేస్తే అవి నవలికలు కావు, అవి పెద్ద కథలు అని ప్రక్రియను నిర్దేశించాడు. అలాగే నారాయణ రెడ్డి గారి కవిత్వం మామూలుగా ఈ కవి రాసే గ్రాంధిక పద్ధతిలో రచన విశిష్టంగానే ఉంది. ప్రత్యేకంగా వ్యవహారిక భాష రాయడం ఆహ్లాదకరంగానే ఉంది. ఏర్పాటు చేసుకున్న గ్రాంధికంలో వ్యవహారికంలో గ్రాంధికం తలసూపిన తావులు అధికం కావు కానీ అసలు లేకపోలేదు అని శుతిమెత్తని ఎత్తిపుడుపులు విమర్శలు మనకి నారాయణ రెడ్డి గారు కావచ్చు, భానుమతి రామకృష్ణ కావచ్చు, అలాగే పెద్ద తరం రచయితలందరి మీద స్పష్టంగా ఆయన రాశారు మొదటి దశలో సమీక్షలు. అలాగే భానుమతి రామకృష్ణ అత్తగారి కథల మీద కూడా వారు విమర్శ చేశారు. అలాగే విశ్వనాథ అభ్యుదయ దృక్పథం, విశ్వనాథ గురించి రాసినటువంటి విమర్శలో కూడా అభ్యుదయ దృక్పథం చూపించినట్లు చూపి సంప్రదాయ సంకెళ్ళు పగడ్బందీగా వేసే వ్యూహం విశ్వనాథలో కనబడుతుంది అని స్పష్టంగా విశ్వనాథ్ యొక్క పరిమితుల్ని, విశ్వనాథ్ సాహిత్యంలోని తిరోగమన ధోరణులను ఆచార్య ఇనాక్ గారు అంచనా వేశారు. అలాగే ఆధునికులు ఇది ఆధునికం అనుకోవాలి, ఫలితార్థం సంప్రదాయపు ఉక్కు చట్రం కావాలి అని విశ్వనాథ్ గురించి చెప్పారు. నవ్య సంప్రదాయ యుగం గురించి ఇది ఒక విషగుళిక, నవ్య సంప్రదాయం అనే చక్కెర అద్దారు దీనికి అని నవ్య సంప్రదాయ ధోరణిని చాలా స్పష్టంగా ఇనాక్ గారు విమర్శించారు. నరుకుతున్న కత్తికి మందు రాయటం వంటిది అని నవ్య సంప్రదాయం యొక్క పరిమితుల్ని వారు క్వశ్చన్ చేశారు.
ఇలా సమీక్షతో ప్రారంభమైనటువంటి ఆచార్య ఇనాక్ గారు పరిశోధన తెలుగు వ్యాస పరిణామం మనందరికీ తెలుసు. తెలుగు వ్యాస పరిణామం తెలుగు విమర్శలో ఉన్న ఖాళీలను సమర్థవంతంగా పూరించినట్లుగా మనం భావించవచ్చు. బాలగోపాల్ ఏది గొప్ప సాహిత్యం అంటే ఖాళీలను పూరించేదే సాహిత్యము అన్నట్లుగా తెలుగు సాహిత్యంలో విమర్శలో మిగిలిపోయిన ఖాళీలను ఇనాక్ గారు తెలుగు వ్యాస పరిణామం అనే మహత్తరమైన పరిశోధన గ్రంథం ద్వారా మనకి ఆ ఖాళీను సమర్థవంతంగా పూరించారు. 1862 నుంచి 1972 వరకు అంటే దాదాపుగా 100 ఏళ్లకు పైగా ఉన్నటువంటి వేల వ్యాసాలను సేకరించి వాటిని అద్భుతంగా వింగడించి వాటి లోతులని అద్భుతంగా అంచనా వేశారు ఇనాక్ గారు. ప్రక్రియాపరమైన పరిశోధనకు ఇది ఒక తార్కాణంగా మిగులుతుంది ఈ పుస్తకం. అప్పటి వరకు వ్యాసం మీద సమగ్రమైనటువంటి పరిశోధన జరగలేదు. తెలుగులో వ్యాసాన్ని ఎలా విశ్లేషించాలి అనే ప్రశ్నకు వస్తుపరమైన విలువైన విమర్శ ప్రమాణాలను అందించారు. అసలు వ్యాసాన్ని ఎలా విశ్లేషించాలి, వ్యాసాన్ని ఎలా విభాగం చేయాలి, వ్యాస రూపాలని అని ఒక వస్తుపరమైనటువంటి విలువైన విమర్శ ఈ వ్యాస పరిణామంలో మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. వ్యాసం పుట్టు పూర్వోత్తరాలు దాని పరిణామాన్ని వివేచన చేయటం చాలా కష్టం. ఎప్పుడైనా వికాసాన్ని పరిణామాన్ని అంచనా వేయటం చాలా కష్టసాధ్యమైనటువంటి విషయం. అలా వికాసాన్ని విలువ కట్టడం చాలా కష్టసాధ్యమైనటువంటి విషయం. ఆయా కాలాల్లో వచ్చినటువంటి సాహిత్య సామాజిక పరిస్థితుల అంచనాలకు ఆ మార్పులకు అనుగుణంగా వ్యాస పరిణామాన్ని ఇనాక్ గారు అద్భుతంగా విశ్లేషించారు. ఎన్ని రకాల వ్యాసాలు ఉంటాయి? ఇంగ్లీషు వ్యాసం, తెలుగు వ్యాసం, విమర్శ ప్రమాణాలు ఎలా, ఇంగ్లీష్ వ్యాసానికి విమర్శ ప్రమాణాలు ఎలా ఉండాలి, తెలుగు వ్యాసానికి విమర్శ ప్రమాణాలు ఎలా ఉండాలో స్పష్టంగా నిర్దేశించారు. అలాగే గద్యం కవీనాం నికషం వదంతి అన్నట్లుగా ఆంధ్ర భాష మూర్తి దాల్చిన ముహూర్తం నుంచి గద్యం ప్రయుక్తమై ఉండవచ్చు. ఎప్పటి నుంచి అయితే ఆంధ్ర భాష ఆవిర్భవించిందో అక్కడి నుంచి మన గద్యం ప్రారంభమై ఉంటుంది అనేటువంటి అంచనాన్ని ఇనాక్ గారు చెప్పారు. అలాగే వచన పరిణామాన్ని 7 దశలుగా అంటే బేకన్, మాంటేన్ వ్యాసాల రచనా శైలితో పోల్చి తులనాత్మకంగా బేకన్ వ్యాసాలు ఎలా ఉంటాయి, మాంటేన్ వ్యాసాలు ఎలా ఉంటాయి, వ్యాసం పాఠకుడికి రీడర్ ఫ్రెండ్లీగా వ్యాసం ఎలా ఉండాలి, అలాగే బేకన్ వ్యాసాలు రచయిత పాఠకులతో ముచ్చటిస్తున్నట్లుగా ఎలా ఉంటాయి, ఈ రకమైన తులనాత్మక విశ్లేషణతో ఈ వ్యాస పరిణామం లో చాలా అంశాలని ఇనాక్ గారు ప్రస్తావించారు. వ్యాస రచనా పరిణామంలో కందుకూరి, గురజాడల యొక్క పాత్ర, హితసూచన నుండి సామినేని ముద్దు నరసింహం నుండి అలాగే కట్టమంచి నుండి వచ్చినటువంటి చలం వచనం ఎలా ఉంటుంది, అలాగే వచన స్వరూప స్వభావాలు, వాటికి లాక్షణికులు చెప్పినటువంటి నిర్వచనం ఏంటి, వ్యాసం ఆంగ్ల వ్యాసం యొక్క పరిణామం, తెలుగు వ్యాసం యొక్క పరిణామం, సృజన వ్యాసం ఎలా ఉంటుంది, విమర్శ వ్యాసం ఎలా ఉంటుంది, ప్రాగ్వ్యాసము, వ్యాస ఆరంభ యుగము, అలాగే కందుకూరి గురజాడ యుగము, అధిక్షేప వ్యాసము అంటే సాక్ష్య వ్యాసాలు అధిక్షేప వ్యాసం లాగా ఎలా ఉన్నాయి, విమర్శ వ్యాసము కట్టమంచి రాసినటువంటి వ్యాసాలు, అలాగే చల్లపిళ్ళ చలం రాసినటువంటి వ్యాసాలు, అలాగే కోరాడ రామకృష్ణయ్య, వేదం వెంకటరాయ శాస్త్రి, ఆర్ఎస్ సుదర్శనం వాళ్ళ వ్యాసాల్లో విమర్శ దృక్పథం ఎలా ఉంటుంది, వ్యాస శైలి ఎలా ఉంటుంది, వీటన్నిటిని కూడా ఈ వ్యాస పరిణామం అనేటువంటి గ్రంథంలో ఆచార్య ఇనాక్ గారు స్పష్టంగా విశ్లేషించారు. చలం జీవితంలో భావించింది సాహిత్యంగా, సాహిత్యంలో సాధించింది జీవితంగా, జీవిత సాహిత్యాలకు అవినాభావ సంబంధంగా రాసి బ్రతికినటువంటి వాడు. అలాగే శ్రీశ్రీ భాష చేత చాకిరీ చేయించడం ఈ రచయితకు బాగా అనుభవంలో ఉన్నటువంటి విషయం అని శ్రీశ్రీ గురించి, అలాగే వివాదాస్పద వ్యాసాలు, పత్రికల్లో వ్యాసాలు ఎలా ఉంటాయి, విషయ సంబంధి వ్యాసాలు ఎలా ఉంటాయి,
విమర్శ వ్యాస శైలి ఎలా ఉంటుంది, అలాగే రూపము శైలికి ఉన్నటువంటి తేడా ఏంటి అని చాలా సూక్ష్మంగా ఆచార్య నాగ్ గారు ఈ వ్యాస పరిణామంలో స్పష్టంగా చెప్పటం జరిగింది. రూపం శైలి కాదు, రూపాంతర తేజస్సు శైలి అంటారు ఈనాగ్ గారు. శైలి బయటికి కనిపించదు, లోతుల్లో ఉంటుంది. అది బహిరంగంగా కాక అంతరంగా ఉంటుంది. అలాగే పదాది మేఘాల మరుగు నుంచి తళుక్కుమనే తటిల్లత శైలి అని కవితాత్మకంగా శైలిని అలాగే రూపాన్ని వేరువేరుగా స్పష్టంగా నిర్దిష్టంగా విశ్లేషించటం, పునర్నిర్వచించటం మనకి కనబడుతుంది. ఇలా ఈ వ్యాసరూప పరిణామం వ్యాస పరిణామం అనేటువంటి ఈ పరిశోధన గ్రంథంలో ఈనాగ్ గారు అనేక విషయాలు గురించి మనకి చెప్పడం జరిగింది. జానపదం అనగానే బిరుదురాజు రామకృష్ణ రామరాజు గారు, యక్షగానం అనగానే జోగారావు గారు, ప్రబంధం అనగానే పల్లా దుర్గయ్య గారు, నాటకం అనగానే పిఎస్ఆర్ అప్పారావు గారు మనం గుర్తొచ్చినట్లుగా వ్యాస పరిణామం అనేటువంటి పుస్తకం పరిశోధన అనగానే ఆచార్య ఈనాగ్ గారు కనపడతారు. ఈ వ్యాస పరిణామం యొక్క పరిశోధన చేసేటువంటి సందర్భంలోనే విస్తృతంగా, ప్రగాఢంగా, సూక్ష్మంగా ఒక అంశం మీద పరిశోధన చేయటం వల్ల అనేక ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి, ఎక్కడెక్కడ పూరించాలి అనే అంశాలు ఈనాగ్ గారు తెలుసుకొని వాటన్నిటినీ ఈ వ్యాస పరిణామం యొక్క పరిశోధన సందర్భంలో రాసుకున్నటువంటి నోట్స్ తర్వాత అనేక విమర్శ గ్రంథాలుగా వారు తీసుకురావటం జరిగింది. అలాగే జానపదుల సాహిత్య విమర్శ, ఇది కూడా పరిశోధన. మనకి జానపదుల సాహిత్యం అనుభవించి ఆనందించేటువంటి రసికులు మనకి కనబడతారు. జానపదుల సాహిత్య విమర్శ కూడా వారు దీంట్లో, ఇది పరిశోధన గ్రంథం కాబట్టి దానికి స్పష్టంగా నేను దాని జోలికి వెళ్ళటం లేదు. ఇక ప్రధానంగా ఆధునిక సాహిత్య విమర్శ సూత్రం ఈనాగ్ గారి యొక్క విమర్శలో చాలా ముఖ్యమైనటువంటి అంశంగా నేను భావిస్తున్నాను. ఆధునిక సాహిత్యం అనుశీలన చేయటానికి, ఆధునిక సాహిత్యాన్ని మూల్యాంకనం చేయటానికి అలంకార శాస్త్ర సిద్ధాంతాలు, సంప్రదాయ సిద్ధాంతాలు సరిపోవు. ఆధునిక సాహిత్యాన్ని సంప్రదాయ అలంకార శాస్త్ర పరిమితుల్లోంచి అంచనా వేయటం మంచిది కాదు. మారుతున్న సామాజిక ఉద్యమ పోరాటాల అనుగుణంగా విమర్శ సూత్రాలను కూడా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనే ఎరుకతో ఆధునిక సాహిత్య విమర్శ సూత్రాన్ని ఈనాగ్ గారు రచించటం జరిగింది. మనకి ప్రాచీన సాహిత్యంలో, ప్రాచీన అలంకార శాస్త్రంలో చొక్కా ఉంది, దాని పరిమితుల్లో దేహాన్ని మీరు నిర్మించుకోండి అనేటువంటి ధోరణి మనకి అలంకార శాస్త్రంలో కనబడుతుంది. వస్త్రం ముందే చొక్కా కుట్టాము, ఆ పరిధిలో మీరు దేహాన్ని మీరు సిద్ధం చేసుకోండి అనేటువంటి, దేహాన్ని బట్టి చొక్కా కొలతలు ఉండాలి. కానీ చొక్కా యొక్క కొలతలను బట్టి దేహాన్ని నిర్మించుకోవాలనేటువంటి దృష్టి మనకి ప్రాచీన అలంకార శాస్త్రంలో స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి పాశ్చాత్య ప్రాచీన అలంకార ప్రమాణాలు ఆధునిక సాహిత్య వివేచనకు సరిపోవు. ఆధునిక సాహిత్యానికి దేశీయత భూమికగా ఉంటుంది. ఆధునిక సాహిత్యం అస్తిత్వ ఉద్యమాలు, అలాగే సాహిత్య విమర్శ మూల్యాలు, ఆ సూత్ర అన్వేషణ, కవి, సంఘము, సాహిత్యము, వీటి మధ్య అంతర్గత సంబంధం ఉంటుంది అనేది ఈ విమర్శ సూత్రంలో స్పష్టంగా ఆచార్య ఈనాగ్ గారు చెప్పటం జరిగింది. రాజును దేవుడు అనుకునే స్థితి నుంచి మనిషి అనుకునే దశకు జరిగిన మార్పు ఆధునికతకు పునాదిగా ఈనాగ్ గారు భావించారు. సాహిత్య విమర్శకు ప్రాచీన పాశ్చాత్య అలంకారాల మాత్రమే, ఆ పరిమితులు మాత్రమే సరిపోవు. ఆధునిక సామాజిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా విమర్శ సూత్రాన్ని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
మనిషి పోరాటాలు, విజయాలు, శాస్త్రీయ దృక్పథము, హేతువు, భౌతిక దృక్పథము, వీటి కేంద్రంగా ఆధునిక సాహిత్యాన్ని స్పష్టంగా మనం మూల్యాంకనం చేయవలసినటువంటి అవసరం ఉంది. మతంగతమైన మానవుడు పరాధీనుడవుతారు, మతాతీతమైన మానవుడు విముక్త మానవుడుగా, ఆధునిక మానవుడుగా అవతరిస్తాడు అనేటువంటి దృష్టి దీంట్లో మనకు చాలా స్పష్టంగా ఈ ఆధునిక విమర్శ సూత్రంలో మనకి కనబడుతుంది. అలాగే నిబద్ధత, కమిట్మెంట్, నిమగ్నత, ఇన్వాల్వ్మెంట్, నిబిడత, ఇంక్లూజివ్నెస్ అనేటువంటి 3 అంశాలని ఇనాక్ గారు ప్రముఖంగా ఈ ఆధునిక విమర్శ సూత్రంలో ప్రతిపాదించటం జరిగింది. వీటిలో నిబద్ధత, నిమగ్నత అనేవి మనకి సాహిత్యంలో విప్లవ సాహిత్యం దగ్గర నుంచి అభ్యుదయ సాహిత్యం నుంచి మనకు కనబడుతుంది. రచయితలో ఉన్నటువంటి గుణం నిబద్ధత. తన సాహిత్యానికి తాను నిబద్ధుడై ఉండాలి. తన రచన పట్ల రచయితకు విశ్వాసం కలిగి ఉండాలి. కాబట్టి తన సాహిత్యానికి రచయిత తన సాహిత్య దృక్పథానికి నిబద్ధుడై ఉండాలి. రాణి శివశంకర్ శర్మ ఊరువాడ అనేటువంటి ఒక లాంగ్ పోయం నగేష్ బాబుతో కలిసి రాశాడు. దళితవాద దృక్పథం నుంచి దానికి పూర్తిగా భిన్నమైనటువంటి దృష్టి తర్వాత వారి రచనల్లో మనకి కనబడుతుంది. అలాగే కేత్వరపు రామకోడి శాస్త్రి కన్యాశుల్కం గురించి రాసినటువంటి తన ముందు రాసినటువంటి విమర్శకు భిన్నంగా మళ్ళీ కన్యాశుల్కం గురించి అని మళ్ళీ కన్యాశుల్కాన్ని ఆధునిక మార్క్సిస్ట్ కోణంలోంచి అవగాహన చేసుకుంటూ రాసినటువంటి సందర్భం కూడా మనకి కనపడుతుంది. దీనికంటే అంటే ఈ నిబద్ధత కంటే ఆధిక్యత కలిగినది నిమగ్నత, ఇన్వాల్వ్మెంట్, వస్తువుతో కవికి తాదాత్మ్యం చెందటం కావాలి. ఇంకా మరింత ఆధునికత ఈ నిబిడిత. కాబట్టి ఈ నిబిడిత ప్రజా సాహిత్యంలో నిబద్ధత, నిమగ్నత, నిబిడిత ఈ త్రిగుణాత్మక సమన్వయ దృక్పథం ప్రజా సాహిత్యంలో కనబడుతుంది. అంటే విప్లవ సాహిత్యం దగ్గర నుంచి అస్తిత్వ ఉద్యమాల సాహిత్యం వరకు దళితవాదం, స్త్రీవాదం, బహుజనవాదం, దీంట్లో ఈ త్రిగుణాత్మక సమన్వయ దృక్పథం కనబడుతుంది అని ఆచార్య ఇనాక్ గారు స్పష్టంగా చెప్పటం జరిగింది. ఆధునిక సాహిత్య విమర్శ, అలాగే సంఘ సంస్కరణ, పునరుజ్జీవన సాహిత్య విమర్శ, అభ్యుదయ, దిగంబర, విప్లవ, స్త్రీవాద, దళిత సాహిత్యాల్ని వీటిని ఎలా అధ్యయనం చేయాలో విమర్శ సూత్రాలని ఆచార్య ఇనాక్ గారు ప్రతిపాదించడం మనకి కనబడుతుంది. ఆధునిక సాహిత్యానికి అవసరమైన కొత్త జ్ఞానాన్ని, పరికరాలను ఈ పుస్తకం ద్వారా అందించాడు అని రాజపాళెం గారు చాలా స్పష్టంగా చెప్పారు. దీంట్లో ఇచ్చిన ఉదాహరణలు గాని మనం మినహాయిస్తే ఈ సూత్రాలు మొత్తం భారతీయ సాహిత్యాన్ని విమర్శించడానికి కూడా సరిపోతుంది అని రాజపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారి మాటల్లో ఆధునిక విమర్శ సూత్రం అనే పుస్తకం ఎంత ప్రామాణికమైనదో, ఆచార్య ఇనాక్ గారు ప్రతిపాదించినటువంటి సూత్రాలు ఆయా ఉద్యమాల కేంద్రంగా వచ్చిన సాహిత్యం ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా మూల్యాంకనం చేయాలో స్పష్టంగా దీంట్లో మనకి తెలియజేశారు. అలాగే రచయితకు స్పష్టమైనటువంటి నిబద్ధత ఉండాలి. తాను నమ్మని విషయం, అనుసరించని విషయం, తాను పాటించని ధర్మాన్ని, వాటి గురించి రచయిత చెప్పకూడదు. కాబట్టి తాను చెప్పేటువంటి అంశాన్ని నిబద్ధతతో రచయిత ఆచరించాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఆచరించని నీతులు బోధించి రాని రాగము తీయలేను నేను అని జాషువా ప్రస్తావించినటువంటి అంశం మనం గుర్తు చేసుకోవాలి. అలాగే నిబద్ధత పోతనలో కూడా ఈ నిబద్ధత జాడలు మనకు కనబడతాయి. అంటే కమిట్మెంట్, ఒక రాజులకు తలవంచినటువంటి ధీరోదాత్త నైజం, అది కూడా ప్రాచీన పరిమితుల్ని దృష్టిలో పెట్టుకొని నిబద్ధతగా మనం సాధించవచ్చు. కవి వస్తువులో నిమగ్నుడు కావాలి. నిబద్ధత, నిమగ్నతల్లో వస్తువు. కాబట్టి శివసాగర్ విప్లవ సాహిత్యం వచ్చేసరికి పోరాటంలో పాల్గొంటూ, విప్లవ కార్యాచరణలో ఉంటూ విప్లవాన్ని ప్రబోధించడం అనేది నిమగ్నతగా మనకి విప్లవ సాహిత్యంలో స్పష్టంగా కనబడుతుంది. గాలిలోని వాలులా
నీటిలోని చేపల ప్రజల మధ్యన ఒకడిగా అని, ప్రజల మధ్యన ఒక్కడిగా ఉంటూ ప్రజలతో మమేకమవుతూ ప్రజల విముక్తి కోసం జరిగే పోరాటంలో భాగస్వామిగా ఉంటూ రచన చేయటం అనేది నిమగ్నతగా ఆచార్య ఇనాక్ గారు చెప్పటం జరిగింది. అలాగే ఈ నిబిడిత మళ్ళీ వారు కొత్తగా ప్రతిపాదించినటువంటి అంశం నిబిడిత అనేది. ఈ నిబిడిత ఇవాళ అస్తిత్వ ఉద్యమాల సాహిత్యం అంటే ఏదైతే జీవన అస్తిత్వం ఉందో అదే సాహిత్యంలోకి బట్వాడ అవుతుంది. కార్ల్ మార్క్స్ ఎగ్జిస్టెన్సే అవేర్నెస్ ని క్రియేట్ చేస్తుంది. అవేర్నెస్ అంటే అస్తిత్వమే చైతన్యాన్ని ఇస్తుందని కార్ల్ మార్క్స్ చెప్పినట్టుగా ఈ దళిత బహుజన సాహిత్యంలో ఈ నిబిడిత ఉంటుంది. అస్తిత్వ చైతన్యమే సాహిత్య రచనల్లో మనకి చాలా స్పష్టంగా చెప్పటం జరిగింది. అలాగే ఇనాక్ గారు కందుకూరి వీరేశలింగం దగ్గర నుంచి కూడా మూఢాచారాలకు వ్యతిరేకంగా స్త్రీ జనోద్ధరణకు అనుకూలంగా ఆయన స్వయంగా పాల్గొన్నాడు. కానీ ఆ సమస్య ఆయనది కాదు, నిబద్ధత ఉంది. అలా జాతీయోద్యమ రచయితల్ని వారు స్పష్టంగా చెప్పటం జరిగింది. కాబట్టి ఈ నిబిడిత ఇవాళ బహుజన సాహిత్యంలో దళిత సాహిత్యంలో ఈ ఇన్వాల్వ్మెంట్ ఉంది. మనకి ఈ నిబిడిత అనే అంశాన్ని అనే కోణంలోంచి ఇవాళ బహుజన దళిత గిరిజన మైనార్టీ సాహిత్యాన్ని మనం పునర్మూల్యాంకనం చేయవలసినటువంటి అవసరాన్ని ఆచార్య ఇనాక్ గారు ఆధునిక విమర్శ సూత్రంలో చాలా స్పష్టంగా చెప్పటం జరిగింది. ఇవాళ ఒక యానాది ఏకుల వెంకటేశ్వర్లు అనేటువంటి ఒక యానాది కులానికి చెందినటువంటి వ్యక్తి ఎన్నెల నవ్వు అని రాశాడు. అంటే యానాది జీవితంలో ఉండే ఒడిదుడుకులు, ఆయన ఎదుర్కొనే వివక్ష, ఆర్థిక పీడన, సాంఘిక వివక్ష వీటన్నిటిని ఎన్నెల నవ్వులో రాశాడు. అలాగే కొంగవాలు కత్తి అనే గడ్డం మోహన్ రావు చిందు కళాకారుల జీవితంలో ఉండే విషాదం ఎలా ఉంటుంది, తాను చిందు కళాకారుడుగా తన తల్లిదండ్రులు తన పూర్వీకులు చిందు కళాకారులుగా ఎలా ఉన్నారు, ఇదంతా నిబిడితలో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా నిమగ్నత, నిబద్ధత, నిమగ్నత, నిబిడిత అనేటువంటి ఈ త్రిగుణాత్మకమైన సూత్రాల కేంద్రంగా వివిధ దశల్లో వచ్చినటువంటి దళిత ఉద్యమం కావచ్చు, స్త్రీవాద ఉద్యమం కావచ్చు, అభ్యుదయ ఉద్యమం కావచ్చు, విప్లవోద్యమం కావచ్చు, ఈ ఉద్యమాలకు అనుబంధంగా ఈ ఉద్యమాల నేపథ్యంలో వచ్చిన సాహిత్యాన్ని విమర్శించడానికి అవసరమైనటువంటి విమర్శ సూత్రాలను సాధికారికంగా ప్రామాణికంగా ఈ ఆధునిక విమర్శ సూత్రం ద్వారా ఆచార్య ఇనాక్ గారు చెప్పటం జరిగింది. అలాగే శూద్ర కవి శుభమూర్తి వశ్చరిత్ర వైశిష్ట్యం అనేటువంటి పుస్తకం కూడా ఒక తెలుగు సాహిత్యంలో గొప్ప విమర్శ గ్రంథంగా, పరిశోధన గ్రంథంగా మనం భావించవచ్చు. శతలేఖిని పద్య సంధాన ధౌరేయుడు బుధ విధేయుడు శుభమూర్తి నామధేయుడునని ఆయన స్పష్టంగా నేను శుభమూర్తి నామధేయుడును అని చెప్పుకున్నాడు పద్యాలలో. కాబట్టి ఆయన చెప్పుకున్న శుభమూర్తి అనే పేరుకు భిన్నంగా ఆయన కులంతో భట్రాజు, భట్టుమూర్తి అనే పేరు రావటం వెనక ఉన్నటువంటి సామాజిక చలన సూత్రాలు ఏంటి అనేటువంటి అంశాలని చాలా స్పష్టంగా ఇనాక్ గారు దీంట్లో చెప్పటం జరిగింది. మనకు ప్రాచీన కాలంలో ఎవరు అగ్రకులజుడు, అతి మధుర వాంగ్మి, ఎవరు కవి అంటే దక్షుడు, శాంతుడు, సృజనసుతుడు, శోభనాంగుడు, దైవజ్ఞుడు, కృతజ్ఞుడు, అండర్లైన్ అగ్రకులజుడు, వాడు మాత్రమే కవి కావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి ఎరుక మనకు చింతపల్లి ఛాయాపతి నుంచి కనబడుతుంది. అలాగే కుకవి, సుకవి అనే చర్చ కంటే భిన్నంగా ఎవరు ఏ కులం వాడు కవి, ఆ కవి కులం ఏంటి అనే అంశం మీద కూడా మనకి చర్చ జరిగింది. శూద్రుడు గొప్ప కవిత్వం చెప్పిన కులహీనుడు కాబట్టి ఆ కవి గొప్పది కాదు అనేటువంటి అంశాలు కూడా మనకి ఉన్నాయి. అలాగే సునకి అంటే ఘన గోక్షీరము వలె విప్రకృత ప్రబంధము సద్భాషితము, బ్రాహ్మణులు రాసినటువంటి ప్రబంధము రచనలు గోక్షీరము లాంటివి. అలాగే సునకి దుగ్ధము అంటే కుక్క ముట్టినటువంటి పాల వంటివి శూద్రుడు రాసిన కావ్యాలనే కేటగిరీ కూడా మనకి చాలా స్పష్టంగా ఉంది.
ఉపమ కలిగిన శయ్యల నొప్పియున్న అంగ్రిభవుని కావ్యంబు గ్రాహ్యంబు కాదు అని అప్పకవి చెప్పాడు. కాబట్టి శూద్రుడి కావ్యము గ్రాహ్యము కాదు అని నిర్ధారించాడు అప్పకవి. అక్కడ దానికి భిన్నంగా శూద్రుడు రాసినటువంటి కావ్యమే గ్రాహ్యము, శూద్రుడు రాయటం వల్లనే ఆ కావ్యానికి విశిష్టత చేకూరింది అనేటువంటి ఒక నూతన ప్రతిపాదన శూద్ర కవి శుభమూర్తి వశ్చరిత్ర వైశిష్ట్యం అనేటువంటి గ్రంథంలో ఆచార్య ఇనాక్ గారు చెప్పటం జరిగింది. సమాజంలో అవమానాలు, ప్రతిభా పాఠవాలు బ్రాహ్మణ కవులకు తెలియజేశాడు. ఆయన రాసినటువంటి వశ్చరిత్ర గాని, హరిశ్చంద్ర నలోపాఖ్యానము, నరసభూపాలయము మనకి తెలుసు. కాబట్టి ఆ రామరాజు భూషణుడి యొక్క శ్లేష వైభవము, నాటక ధర్మము, సంగీత కళా రహస్య నిధిత్వము, పాత్రల ప్రాముఖ్యత, వర్ణనా సౌకుమార్యము శుభమూర్తి కావటం వల్లనే, అతని యొక్క కవి శూద్రుడు కావటం వల్ల కవిత్వానికి విశిష్టత చేకూరింది అనేటువంటి ప్రతిపాదన ఈ విమర్శలో ఆచార్య ఇనాక్ గారు చెప్పటం జరిగింది. దానికి అనుబంధంగా శూద్ర స్త్రీ మంజువాణిని అద్భుత పాత్రగా, ఎందుకు చెలికత్తెను కూడా ఒక అద్భుతమైన పాత్రగా చిత్రించాడు, శూద్ర స్త్రీ అయినటువంటి మంజువాణిని ఒక అద్భుతమైన పాత్రగా ఎందుకు సృష్టించాడు, శూద్రత్వానికి గౌరవాన్ని కల్పించాడు. అలాగే వశ్చరిత్ర వర్ణనలో శూద్ర సమాజం యొక్క వర్ణనను విస్పష్టంగా ప్రతిపాదించాడు. శూద్ర జీవన చిత్రణ ఏ సంకోచం లేకుండా, భయం లేకుండా చేశాడు. కాబట్టి ఆ వర్ణన నిమగ్నత, శూద్ర జీవన సామాజిక పరిస్థితులను ఈ పుస్తకంలో, ఈ విమర్శ గ్రంథంలో ఆచార్య ఇనాక్ గారు చాలా స్పష్టంగా చెప్పటం జరిగింది. శుభమూర్తి అందరి వంటి కవి అయితే అందరి వంటి కవిత్వం ఆవిర్భవించేది. ప్రత్యేకమైన శైలి, ప్రత్యేకత కారణం శూద్రత్వం వల్ల సిద్ధించింది. ఆ ప్రత్యేకత కారణం ఏంటి అనేది శూద్రత్వం వల్ల సిద్ధించింది అని మంజువాణి పాత్ర స్వరూపంలో, మంజువాణి పాత్ర చిత్రణలో ఎలా శూద్రత్వం ఉందో, వర్ణనలో ఎలా శూద్రత్వం ఉందో స్పష్టంగా ఇనాక్ గారు దీంట్లో చెప్పటం జరిగింది. అలాగే కవి వైయక్తిక, సామాజిక, చారిత్రక కవిత నేపథ్యాలు ఆ కవిత్వం యొక్క విశిష్టతకు కారణభూతం అవుతాయి అనేటువంటి స్పష్టమైన అవగాహన దీంట్లో మనకి కనబడుతుంది. దీంట్లో ఒక వర్ణన ఆచార్య ఇనాక్ గారు పురవర్ణనలో శూద్రులు పంటను రాసి పోస్తే ఆ రాశి ఆకాశం అంతా తాకుతుంది. ఆకాశంలో చంద్రుడి వల్ల ఆ పంట, చంద్రుడికి చల్లదనం ఉండటం వల్ల, దానితో పైభాగంలో ఆ చల్లదనం వల్ల ఆ గింజలు మొలకెత్తడం, ఆ మొలకెత్తిన గింజలు తినటానికి చంద్రుడులో లేడి రావటం, దాన్ని గంగ తనలోని పద్మాల తుమ్మెద నాదంతో వారించటం లాంటి సంఘటనలు శూద్రుల యొక్క వ్యావసాయిక జీవన విధానం ఎలా ఉంటుందో అద్భుతంగా, శిల్ప సౌందర్య భరితంగా దీంట్లో ఇనాక్ గారు చెప్పటం జరిగింది. అలాగే మనకు వశ్చరిత్రలో చంద్రాస్తమయ వర్ణనల్లో సూర్యుడనే హాలికుడు ఆకాశం అనే ఉరిమడిలో వెన్నెల అనే నీరారబెట్టి నక్షత్రాల పంటను కుప్పగొట్టి ఆ తరువాత ధాన్యాన్ని కోసి తూర్పారబడుతున్నాడా అన్నట్లు తూర్పు తెల్లవారింది. అప్పుడు పడమటికి విసిరివేయబడ్డ ఒక కాంతి కోల్పోయిన వాళ్ళలాగా చంద్రుడు అస్తమించాడని, ఆ శూద్ర జీవితంలోని వ్యావసాయికమైనటువంటి ఆ పరిస్థితుల ఎరుకుతో ఇనాక్ గారు దాన్ని, ఆ శిల్పం ఎలా ఉందో స్పష్టంగా చెప్పటం జరిగింది దీంట్లో, ఈ ఈ ఈ శూద్ర కవి శుభమూర్తి వశ్చరిత్ర వైశిష్ట్యం అనేటువంటి పుస్తకంలో. కాబట్టి ఇవాళ శరణ కుమారి లింబాలే లాంటి వాళ్ళు, ఓం ప్రకాష్ వాల్మీకి గాని వాళ్ళు ఇవాళ ఒక అణగారిన వర్గాల రచయిత రాసిన సాహిత్యమే సామాజిక ఇతిహాసం అవుతుంది, డిస్టర్బ్ వస్తుంది అని ఇనాక్ గారు ఏదైతే ఈ పుస్తకంలో ప్రతిపాదించాడో, శూద్రత్వం వల్ల వశ్చరిత్ర కావ్యానికి వైశిష్ట్యం
డిస్టర్బ్ వస్తుంది. ఇద్దరే ఆన్ లో ఉన్నారు. ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు. గీత ఇద్దరు కొంచెం మాత్రమే మైక్లు ఆన్ లో ఉన్నాయి. మీది పెనుగొండ లక్ష్మీనారాయణ గారిది. ఓకే. అదే కాబట్టి Sound శూద్రత్వమే sound ఆ వినబడట్లేదు. వస్త్రిత్ర వైశిష్ట్యానికి కారణం అనే అనేక రకాల ఉదాహరణలు, అది సంగీత కళ రహస్య నిధిత్వం ఎలా ఉంది, సంగీతం ముఖ్యంగా పని పాటల సంస్కృతి శూద్రులకు ఉంటుంది కాబట్టి అది స్పష్టంగా ఆ సంగీత ప్రాభవం మనకి పద్యానికి ఎలా సంగీతాన్ని తీసుకొచ్చాడు వస్త్రిత్రలో అని దీంట్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. శూద్రుడు కవి అయితే చదువులు, పాండిత్యం, కవిత్వం తమ సొంతమని భావించే నాటి బ్రాహ్మణులు సగౌరవంగా స్వీకరించలేదు, అగౌరవంగా హింసించారు, తూలనాడారు. కవి అణిగి మణిగి ఉండలేదు, పారిపోలేదు, కవిత్వ సృష్టి మానుకోలేదు. శుభమూర్తి ప్రతిఘటించాడు, ఎదురు తిరిగి నిలబడ్డాడు, సంఘంలో వచ్చే అవమానానికి సాహిత్య రూపంలో సమాధానం చెప్పాడు. నాటి బ్రాహ్మణులు సృష్టించలేకపోయిన సాహిత్యాన్ని సృష్టించాడు, బ్రాహ్మణులు సైతం గుర్తించే సాహిత్యం వినిర్మించాడు అని స్పష్టంగా ఈనాగ్ గారు ఈ పుస్తకంలో చెప్పటం జరిగింది. శూద్ర స్త్రీ మంజువాణిని అద్భుత పాత్రగా రామరాజు భూషణుడు చిత్రించాడు. శూద్ర జీవితమే అన్ని విధాల కావ్యంలో నిలిపాడు. శూద్రత్వం గౌరవప్రదం కావించాడు. ప్రబంధ వర్ణనల్లో శూద్ర సమాజం విశిష్టంగా ప్రతిపాదించాడు. శూద్ర జీవితం చిత్రించటంలో కవి సందేహించలేదు, భయపడలేదు, సంకోచించలేదు, సంశయంతో కుట్టిమిట్టాడలేదు. సహృదయ లోకం గుర్తించి, మన్నించి, గ్రహించి తల ఊపేటట్లుగా తన సమాజాన్ని సాహిత్యంలో ప్రత్యక్షీకరించాడు శుభమూర్తి అని ఈనాగ్ గారు చాలా స్పష్టంగా చెప్పాడు. కవి శూద్రుడై ఉండకపోతే తనను తాను అభివ్యక్తం చేసుకునే రౌద్రం వచ్చి ఉండేది కాదు. తనను తాను అభివ్యక్తం చేసుకోవాలి, ఆ ఎసెప్టివ్నెస్ సాహిత్యంలోకి వచ్చేది కాదు. ప్రతీకారేచ్ఛ ప్రబలేది కాదు. ఈ ప్రతీకారేచ్ఛ నుంచి హింస పుట్టలేదు, ద్వేషం జనించలేదు, దుర్మార్గం ప్రభవించలేదు, నిప్పులు కురియలేదు, రసం నిష్పన్నమైంది, రస స్రోతిస్విని అందంగా జాలువారింది, రస పరిపుష్ట ప్రబంధం ప్రభవించింది. సంపూర్ణ రసస్వరూపం, ధ్వన్యాత్మకం, అలంకారికం, వక్రోక్తి, ప్రపంచం, ఔచిత్య దర్పణం, అనుమితి, అంతరాత్మ వంటి గుణాలు ఆయన వశ్చరిత్ర ప్రబంధం నుంచి పుట్టేవి అని స్పష్టంగా ఈనాగ్ గారు ఈ శూద్ర కవి శుభమూర్తి వశ్చరిత్ర వైశిష్ట్య గ్రంథంలో నిరూపించటం జరిగింది అనేక వర్ణనల ద్వారా. ఇందాక మనం చెప్పుకున్నట్లుగానే ఓం ప్రకాష్ వాల్మీకి గాని, శరణ్ కుమార్ లింబాలే కానీ అణగారిన వర్గాల రచయిత రచనల్లోనే ఆ రచనే ఒక సామాజిక ఇతిహాసంగా, ఒక సోషల్ ఎపిక్ గా ఉంటుంది మిగతా రచనల కంటే. ఏది సామాజిక ఇతిహాసము అంటే ఒక శూద్రుడు లేదా అణగారిన వర్గాల రచయిత నుంచి వచ్చినటువంటి రచయిత రాసిందే ఒక సామాజిక ఇతిహాసంగా ఉంటుంది అని శరణ్ కుమార్ లింబాలే గాని, ఓం ప్రకాష్ వాల్మీకి లాంటి రచయితలు చెప్పిన మాటలు ఈనాగ్ గారు ముందే ప్రతిపాదించడం మనకి ఈ విమర్శ ద్వారా కనబడుతుంది. అలాగే తెలుగులో తొలి నవల శ్రీరంగరాజు చరిత్ర అనేటువంటి ప్రతిపాదన కూడా ఈనాగ్ గారు చేయటం జరిగింది. అంతకుముందు మహాశ్వేత కొక్కండ వెంకటరత్నం పంతులు 1867లో వచ్చింది. అది బట్టబాణుని యొక్క కాదంబరికి సంస్కృత అనువాదంగా. అలాగే రాజశేఖర చిత్ర కందుకూరి వీరేశలింగం పంతులు 1878లో వచ్చింది. అది అనువాదము ఆంగ్లం నుంచి వచ్చింది, వికార్ ఆఫ్ వేక్ఫీల్డ్. కానీ ఒక కొత్త ప్రతిపాదన నిర్ధారణ చేశారు. ఎందుకు తొలి నవల కేవలం వీటి రెండిటి కంటే ముందు రాయటం వలన, కేవలం అంటే మహాశ్వేత 1867లో వచ్చింది, 1878లో రాజశేఖర చరిత్ర వచ్చింది, శ్రీరంగరాజు చరిత్ర 1872లో వచ్చింది. అంటే ముందు రావటం వల్లనే తొలి నవల కాదు, నవల యొక్క లక్షణాలు వీటిల్లో ఉన్నాయి. నవల యొక్క స్వతంత్ర దృక్పథం, స్వతంత్రతో కూడినటువంటి నవల ఇదని వారు నిర్ధారించాడు. అలాగే తొలి నవల యొక్క కథాసూత్రం ఎలా ఉంది, నవల గుణాలు, శైలి ఎలా ఉంది, పాత్ర చిత్రణ, సాహిత్యాంశాలు ఎలా ఉన్నాయి అనేటువంటి అంశాలను దీంట్లో ప్రస్తావించడం జరిగింది.
అలాగే దీనికి అనుబంధంగా ఆ నవల కూడా ఇవ్వటం జరిగింది. కాబట్టి ఇది స్వతంత్రమైనటువంటి నవల. లంబాడీల జీవిత చరిత్రను తెలిపేటువంటి నవల. సమాజంలో పరాయీకరణ పొందినటువంటి, దూరీకరించబడినటువంటి వాళ్ళ జీవితంపై వచ్చినటువంటి నవల. లార్డ్ మేయో అనేటువంటి ఒక ఆంగ్ల పండితుడు బంగాళుల అంటే బంగ్లాదేశ్ ప్రజల యొక్క ఆచార వ్యవహారాల గురించి ఒక నవల బహుమానం కోసం ఆహ్వానిస్తే, ఆ సందర్భంలో తెలుగు వారి యొక్క ఆచార వ్యవహారాల గురించి ఎందుకు నేను నవల రాయకూడదు అని నరహరి గోపాలకృష్ణ శెట్టి ఈ రంగరాజు చరిత్రటువంటి నవలను రాయటం జరిగిందని ఇనాక్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఇది నంబర్ 1 స్వతంత్రమైన నవల. నవల లక్షణాల్లో ప్రధానం సమకాలీన సమాజ జీవన చిత్రణ ఉండటమే. దీంట్లో సమకాలీన 400 ఏళ్ల క్రితం ఉన్నటువంటి సమాజం అయినప్పటికీ కూడా దీంట్లో సమకాలీన ఆచార వ్యవహారాలు చిత్రించడం కనబడుతుంది. తెలుగు వాళ్ళ సమకాలీన జీవిత చిత్రణ కనబడుతుంది. ఇది పూర్తిగా తెలుగు నవల. సోనాబాయి అనేటువంటి ఒక లంబాడీ స్త్రీని నాయికగా చేసినటువంటి నవల. దీంట్లో రామయ్య, మల్లమ్మ, ఎరుకల స్త్రీ లాంటి అనేక పాత్రలు ఉంటాయి. కాబట్టి శ్రీ రంగరాజు చరిత్ర తొలి నవలగా ఆచార్య ఇనాక్ గారు ప్రతిపాదించడం జరిగింది, రాజశేఖర చరిత్ర కంటే, అలాగే మహాశ్వేత కంటే కూడా. కందుకూరి నేనే తొలి నాటకాన్ని రాశాను, నేనే తొలి వచన ప్రబంధాన్ని రాశాను అని కందుకూరి చెప్పుకోవడం వల్ల కందుకూరిని గౌరవించే క్రమంలో తరువాత వచ్చినటువంటి విమర్శకులు రాజశేఖర చరిత్రను తొలి నవలగా భావించాడు. రంగరాజు చరిత్ర అనువాదం కాదని, స్వతంత్ర రచన అని, అనువాదమైన శ్రీ రాజశేఖర చరిత్ర కంటే ముందుగానే వెలువడింది ఇది. కాబట్టి దీన్ని తొలి నవలగా భావించాల్సినటువంటి అవసరం ఉందని ఇనాక్ గారు తెలుగులో తొలి నవల శ్రీ రంగరాజు చరిత్ర అనేటువంటి పుస్తకాన్ని కూడా వెలువరించారు. నరహరి గోపాల కృష్ణమ శెట్టి రాసినటువంటి ఈ నవల. తరువాత సాహిత్య పరిచయం అనేటువంటి ఒక విమర్శ పుస్తకం 2013లో ఇనాక్ గారు వెలువరించారు. అది పద్మారావు గారి దగ్గర నుంచి తర్వాత ఇప్పుడు కొమ్మరపు విల్సన్ రావు గారు వరకు అనేక పీఠికలు వారు రాశారు. కాబట్టి విజయభాస్కరు, లాబెన్ బాబు లాంటి అనేక మంది కవుల కావ్యాలకు, నాటకాలకు రాసిన పీఠికల్ని ఈ సాహిత్య పరిచయం అనేటువంటి పుస్తకంలో మనకి ఈ పీఠికల్లో ఉండేటువంటి అనేక అంశాలు మనకి ఆయా కవుల్ని విశ్లేషించడానికి ఇనాక్ గారు చేసినటువంటి ప్రతిపాదనలు చాలా స్పష్టంగా, ఆమోదయోగ్యంగా మనకి దీంట్లో కనబడతాయి. తర్వాత విమర్శని అనేటువంటి గ్రంథం మనందరికీ తెలుసు, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చినటువంటి గ్రంథం ఇది. దీంట్లో అనేక అంశాలు ఈ పుస్తకంలో అంటే పరవస్తు చెన్నైసూరి యొక్క బాల వ్యాకరణం, చెన్నైసూరి యొక్క కృషిని అద్భుతంగా ఆచార్య ఇనాక్ గారు దీంట్లో ప్రస్తావించటం జరుగుతుంది. ఆంగ్ల పండితులు రాసిన వ్యాకరణాల పరిమితులను ఎలా ఉన్నాయి, నీతి చంద్రిక నేపథ్యము, వీటన్నిటిని కూడా దీంట్లో స్పష్టంగా చెప్పటం జరిగింది. అలాగే మాండలికాల్ని బద్రిరాజు కృష్ణమూర్తి గారు తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర మాండలికాలుగా చెబితే ఇనాక్ గారు 6 మాండలికాలుగా వాటిని పునర్నిర్వచించడం ఈ పుస్తకంలో కనబడుతుంది. అలాగే పూర్వాంధ్ర, గోదావరి, సర్కారు మాండలికాలు గురించి కూడా వారు దీంట్లో ప్రస్తావించడం జరిగింది. వర్ణ, వర్గ, జాతి, కుల, వృత్తి, ప్రవృత్తి, పాత్ర సమన్వయ రూపంతో మాండలికాలు ఉంటాయి. వర్ణం, వర్గము, జాతి, కుల, వృత్తి, ప్రవృత్తి. కాబట్టి మాండలిక భాష యొక్క విస్తృతి ఎలా ఉంటుంది, వృత్తిని ఆశ్రయించి, వర్గాన్ని ఆశ్రయించి, కులాన్ని ఆశ్రయించి, వర్ణాన్ని ఆశ్రయించి ఎలా మాండలికాలు రూపొందుతాయి అనేటువంటి ఒక ప్రామాణికమైన అంశం ఈ పుస్తకంలో మనకి కనబడుతుంది. అంటే మాండలికాలని అర్థం చేసుకోవటానికి, మాండలికాల యొక్క విస్తృతిని అర్థం చేసుకోవడం కోసం
మనకి ఈ ఈ దీంట్లో ఈ ఈ వ్యాసంలో చాలా స్పష్టంగా కనబడుతుంది. చల్సాని ప్రసాద్ గారు అంటే మాండలికం వృత్తిని బట్టి ఎలా ఉంటుందని చెప్పడానికి, పూర్వకాలంలో ఒక నాటు వైద్యుడు తన దగ్గరికి ఒక రోగి జ్వరంతో వస్తే ఒక బ్రాహ్మణ నాటు వైద్యుడు దర్భపోగు అంత జ్వరం ఉంది అని చెప్తాడు. అలాగే ఒక పద్మశాలి నాటు వైద్యుడి దగ్గరికి వెళితే అతను జ్వరం చూసి దారపోగు అంత జ్వరం ఉంది అని చెప్తాడు. అలాగే ఒక మంగలి వృత్తి చేసేటువంటి ఒక నాటు వైద్యుడి దగ్గరికి వెళితే వెంట్రుక వాసి జ్వరం ఉంటుంది. కాబట్టి వృత్తిని బట్టి భాష ఎలా ఉంటుందో మనకు చాలా స్పష్టంగా దీంట్లో ప్రతిపాదనలు మనకు కనబడతాయి. అలాగే దీంట్లో ఇంకొక ముఖ్యమైనటువంటి వ్యాసం వలస రచయితల సాహిత్య చైతన్యం దీంట్లో ఎలా ఉంటుంది. వలస రచయిత వదిలిన జీవన విధానాన్ని వదులుకోలేక, అంది వచ్చిన జీవితాన్ని అందుకోలేక రెండింటికి చెడ్డ దురదృష్టవంతునిగా ఎలా మిగిలిపోతాడు. అలాగే రెండింటికి రెండు భాషా సంస్కృతులకు ఎలా ఒక వంతెన వేసే విధంగా వలస రచయిత యొక్క రచనలు ఎలా ఉంటాయో చాలా స్పష్టంగా దీంట్లో కనబడుతుంది. అంటే ఈ వలసలు పెరిగిపోయిన తర్వాత రాయలసీమ నుంచి తెలంగాణలో స్థిరపడినటువంటి ఒక రచయిత రాయలసీమ జీవనాన్ని రాయాలనా, తెలంగాణ జీవనాన్ని రాయాలనా? ఇది ఈ వలస రచయితల ఉండేటువంటి అనేక పరిమితులు ఉంటాయి, వైరుధ్యాలు ఉంటాయి. కొంతమంది ఆ పరిమితుల్ని, వైరుధ్యాలని అధిగమించి గొప్ప రచయితలుగా ఎదిగారు. ఆచార్య కేశవరెడ్డి గారు జీవితకాలం నిజామాబాద్ లో ఉండి రాయలసీమ జీవన నేపథ్యంలోంచి అద్భుతమైనటువంటి నవలను రాసినటువంటి సందర్భం కూడా మనకు తెలుసు. ఆచార్య ఇనాక్ గారు అటు 3 ప్రాంతాల తెలంగాణ, రాయలసీమ, సర్కారు ప్రాంతాల యొక్క సామాజిక జీవన స్థితిగతుల్ని, ఆయా మాండలిక స్వభావాన్ని, ఆయా సమస్యల స్వరూపాలని తన రచనల్లో చిత్రించినటువంటి అంశాలు కూడా మనకి తెలుసు. అలాగే దీంట్లోనే నవల కథానికల గురించి ప్రామాణికమైన వ్యాసాలు అంటే మనోవైజ్ఞానిక నవల, చారిత్రక నవల, సాంఘిక నవల, హాస్య నవల ఎలా ఉంటుందో నవల యొక్క వివిధ దృక్పథాలని చెప్పటం మనకు కనబడుతుంది. అలాగే కథానిక గురించి గురజాడ దగ్గర నుంచి గిరిజన కథ వరకు, అటు అభ్యుదయ నేపథ్యంలోంచి వచ్చిన కథ, రాయలసీమ నేపథ్యంలోంచి వచ్చిన కథ, తెలంగాణ కథ, బహుజన కథ, అనేక ఈ కథా పరిణామ క్రమాన్ని కూడా కథానిక అనేటువంటి ఒక పెద్ద వ్యాసంలో కూడా ఇనాక్ గారు చాలా స్పష్టంగా చెప్పటం మనకు కనబడుతుంది. అలాగే బోయి భీమన్న యొక్క జాతీయ దృష్టి దీంట్లో వారు తెలియజేశారు. అలాగే కథ గురించి కూడా చాలా మౌలికమైన అబ్జర్వేషన్స్ దీంట్లో మనకి కనబడతాయి. తెలుగుదేశంలో బ్రాహ్మణులు 100కి 3, స్త్రీలు అందులో సగం. వాళ్ళ జీవితం తెలుగు కథానికగా వెలువడింది. మిగతా 97 మంది జీవితం తెలుగు కథానికలోకి అప్పటికి రాలేదు. ఆంధ్రదేశంలో 3 జీవితం చిత్రించిన కథానికలే తెలుగు కథానికలుగా చలామణి అయ్యాయి. నవలలు అంతే. కాబట్టి ఈ చాలా పరిమితమైనటువంటి వాళ్ళ వస్తువులే చలామణి అయ్యి నవలలుగా, కథలుగా. సాహిత్యం అంతా అంతే. బ్రాహ్మణులు సృష్టించిన సాహిత్యమే భారతదేశ సాహిత్యమైంది, ఆంధ్రదేశ సాహిత్యమైంది. అగ్రహార పరిమితి వల్ల ఇతరుల జీవితాలు అస్పష్టం కావటం వల్ల పరిమిత తమ జీవితం అయిన ఇతివృత్తాలుగా గ్రహించారు అని కేవలం కొందరి జీవితమే ఎలా కథగా నవలలోకి వచ్చిందో దీంట్లో స్పష్టంగా ఇనాక్ గారు ప్రతిపాదించారు. అలాగే అబ్రాహ్మణ జీవితం కథల్లోకి ఎప్పటి నుంచి వచ్చింది? గోపీచంద్ కథానికా రంగంలో ప్రవేశించడంతో ఇతివృత్తాలు బ్రాహ్మణ జీవితం నుంచి అబ్రాహ్మణ జీవితం వైపు ప్రయాణం చేశాయి. రైతులు, ముఖ్యంగా కమ్మ రైతులు పాత్రలుగా ఇతివృత్తాలు పుట్టుకొచ్చాయి. ఇది పెద్ద పరిణామము. ఇంతకు ముందు కథానికల్లో ప్రముఖంగా ఉన్న ఇతివృత్తాల కంటే కొత్త ఇతివృత్తాలు కథానికలను ఆశ్రయించారు. ఈ ప్రక్రియకు కొత్త ఊపిరి ఊదాయి అని
అబ్రాహ్మణుల జీవితం ఎప్పుడు కథల్లోకి వచ్చింది, అప్పటి వరకు ఎవరి జీవితం తెలుగు కథగా చలామణి అయిందో చాలా స్పష్టంగా ఇనాక్ గారు చెప్పటం జరిగింది. సురవరం ప్రతాపరెడ్డి గారు మనకి గురజాడ స్పష్టంగా సంపద్వంతమైన కథా వస్తువులు మన చుట్టూ సమకాలీన జీవితంలో అనేకం ఉన్నాయి. మన చుట్టూ అనేక ప్రజా సమస్యలను వదిలిపెట్టి మనం ఎందుకు పురాణాల్లోకి, పాత ఇతివృత్తాల్లోకి వెళ్ళాలని గురజాడ ప్రశ్నించాడు. సురవరం ప్రతాపరెడ్డి ఎంతకాలం మీరు ఎంకమ్మల గురించి, బుచ్చమ్మల గురించి రాస్తారు? కాపు స్త్రీలు, శూద్ర స్త్రీలు, వ్యవసాయ కేంద్రంగా ఉండేటువంటి స్త్రీల ఇతివృత్తాలు, మనుషుల ఇతివృత్తాలు మీరు రాయరా? ఎంతకాలం తెలుగు సాహిత్యం బుచ్చమ్మల చుట్టూ, ఎంకమ్మల చుట్టూ ప్రదక్షిణ చేస్తుందని కాపు బిడ్డకు రాసినటువంటి ముందు మాటలో సురవరం ప్రతాపరెడ్డి గారు చాలా స్పష్టంగా ప్రశ్నించడం జరిగింది. అలాగే దీంట్లో అనేక రకాల అబ్జర్వేషన్స్ ఇనాక్ గారు కథలో స్పష్టంగా చెప్పడం జరిగింది. కథానికా సాహిత్యంలో రాయలసీమ కథానికా సాహిత్యం గురించి చెబుతూ, రాయలసీమ కరువు ప్రాంతము, క్షామం పిలిస్తే పలుకుతుంది, రైతులు వ్యవసాయం అనే జూదం ఆడటంతో అన్ని పోగొట్టుకున్న ధర్మరాజులయ్యారు. ముఖ్యంగా అనంతపురం రైతులు, చిత్తూరు వర్షం జల వనరులతో కొంత మేలు. కాబట్టి వాళ్ళ యొక్క పరిమితులను కూడా దీంట్లో స్పష్టంగా చెప్పటం జరిగింది. రాయలసీమ అలాగే తెలంగాణ కథానిక స్వరూపాన్ని గురించి కూడా చెప్పటం జరిగింది. అలాగే దళిత కథ నాగప్ప గారు, సుందరరాజు లాంటి వాళ్ళు ఎలా దళిత కథని సంపద్వంతం చేశారనే అంశాలను కూడా, అంటే కొత్తతనం తన తర్వాత వచ్చినటువంటి రచయితల దృష్టి కూడా దళిత సాహిత్యం, విప్లవ సాహిత్యం, కథ, ఈ సాహిత్యాల్లో కథ ప్రక్రియ ఎలా ఉందో స్పష్టంగా చెప్పారు. నాగప్ప గారి సుందరరాజు బలమైన దళితోద్యమ కథా రచయిత. కర్నూలు ఆదోని ప్రాంత జీవితం తన రచనలో గొప్ప పునాదితో నిర్మించాడు. దళిత జీవితం పట్ల ఆర్తి ఉన్న విద్యావంతుడు. నడిమింటి బోడిక్క బసివరాలయ్యేద కథానిక గుండెను, ఇలా తనకు ఆదర్శమైన గురజాడ కథం దగ్గర నుంచి నాగప్ప గారి సుందరరాజు, స్కైబాబా కథల వరకు ఇనాక్ గారు ఈ తెలుగు కథానికలో కథానిక అనేటువంటి అంశంలో స్పష్టంగా 110 ఏళ్ల తెలుగు కథలో చెప్పటం జరిగింది. అలాగే విద్యా విషయకమైనటువంటి అనేక అంశాలు దీంట్లో ఈ విమర్శని పుస్తకంలో కూడా మనకి కనబడతాయి. మాతృభాషలో విద్యా బోధన జరగాలి. ఇవాళ మనకి ఆ చర్చ జరుగుతుంది. ఆ అంశాలు కూడా చాలా స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్టు ఇనాక్ గారు ప్రతిపాదించాడు. ఏ దేశ ప్రజలైనా, ఏ ప్రాంత జనమైనా వాళ్ళ మాతృభాషలో విద్యాబోధన జరిగితే విశిష్ట మానవులుగా అవతరిస్తారు. ఎప్పుడు విశిష్ట మానవులుగా అవతరిస్తారు అంటే, మాతృభాషలో విద్యాబోధన జరిగితే. కొన్ని భాషలకు లిపి లేకపోవచ్చు, భాష అభివృద్ధి చెందికి ఉండకపోవచ్చు, గొప్ప సాహిత్యం పుట్టి ఉండకపోవచ్చు, కానీ అన్నిటికంటే గొప్ప విషయం ఆ భాష మాట్లాడే బిడ్డలు ఉండటం. సంస్కృతం లాగా, బంజారా భాషలాగా చాలా గొప్పగా అభివృద్ధి చెంది ఆ భాష మాట్లాడే ప్రజలు లేకపోవడం కంటే, ఏ కొదువులున్నా ఆ భాష మాట్లాడే కన్నబిడ్డలు ఉండటం భాషకు గొప్ప అదృష్టము. ఆ అదృష్టమే ఆ భాషను అభివృద్ధి చేస్తుందని స్పష్టమైనటువంటి భాషాపరమైన ఎరుక కూడా ఇనాక్ గారి ఈ విమర్శని పుస్తకంలో అనేక వ్యాసాలు, దీంట్లో మౌలికమైనటువంటి ప్రతిపాదనలు ఉన్నాయి. అలాగే కథ, నవల, పరిశోధన, కవిత ఈ ప్రక్రియల విమర్శతో పాటుగా వ్యాకరణం మీద కూడా ఆచార్య ఇనాక్ గారు విమర్శ చేయటం. అంటే మిత్ర సమాసం అనేటువంటి ఒక వ్యాకరణ సంబంధమైనటువంటి విమర్శ కూడా ఆయన 2018లో వెలువరించడం జరిగింది. అంటే వ్యాకరణ అంశం మీద విమర్శ అనేది చాలా సంక్లిష్టమైనటువంటి విమర్శ. అది కూడా ఇనాక్ గారు చాలా సునాయాసంగా ఆ విమర్శ పుస్తకాన్ని కూడా రచించడం, ప్రతిపాదించడం మనకి దీంట్లో కనబడుతుంది. అంటే ఒక సంస్కృత పదము, ఒక తెలుగు పదము వేరు ఉంటే వీటిని వైరి సమాసాలు అని మనం అంటాం. ఆల్రెడీ మనకి సాహిత్యంలో ఉంది. దుష్ట సమాసము, వైరి సమాసము, మిశ్రమ సమాసం అని ఉన్నాయి.
కానీ ఇవాళ అనేక ఈ వలసల తర్వాత ఈ అనేక భాషల పరస్పర ఆధారితమైనటువంటి అనేక భాషలు ఉన్నాయి. కాబట్టి తెలుగు మీద అరబ్బీ కావచ్చు, ఉర్దూ కావచ్చు, పారసీకం కావచ్చు, పోర్చుగీసు, డచ్, ఆంగ్ల, హిందీ అనేక భాషల ప్రభావం ఉంటుంది. కాబట్టి ఆయా భాషా పదాలని సహజంగా ఇముడ్చుకుంటూ తెలుగు భాష ముందుకు పోతూ ఉంటుంది. కాబట్టి దీన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరము ఉంది. దీన్ని మిత్ర సమాసంగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ భాషల నేపథ్యంలోంచి ఈ భాషా పదాలతో ఏర్పడినటువంటి వాటిని మనం వైరి సమాసాలుగా కొట్టి పాడేయాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి వీటిని కూడా మిత్ర సమాసంగా అంగీకరించాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే వ్యవహారిక భాష యొక్క ప్రయాణం సునాయాసంగా సాగుతుంది అనేటువంటి అంశం కూడా ఇనాక్ గారు చెప్పటం జరిగింది. అలాగే దీంట్లో మాలపల్లి యొక్క పరిమితుల్ని, మాలపల్లి నవల్లో ఉన్నటువంటి పరిమితులను కూడా దీంట్లో ఈ విమర్శని వ్యాసంలో ఆచార్య ఇనాక్ గారు చెప్పటం జరిగింది. జస్టిస్ పార్టీకి దూరంగా ఉన్న మహమ్మదీయులను, పంచములను కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపేటట్లుగా చేసేటువంటి విధం ఈ మాలపల్లి నవలలో మనకు కనబడుతుంది అని కూడా ఈ దీంట్లో చెప్పడం జరిగింది. అలాగే మాలవాండ్ర పాట, భీమన్న యొక్క జాతీయ దృక్పథం లాంటి వ్యాసాలు ఈ విమర్శనటువంటి వ్యాసంలో మనకి ఈ పుస్తకంలో మనకి కనబడుతుంది. అలాగే నారాయణ రెడ్డి గారి శిల్పం గురించి, అలాగే కీలుబొమ్మల్లో తాత్విక భూమిక గురించి ఈ విమర్శనిలో కూడా మనకి స్పష్టమైనటువంటి ఒక ప్రగాఢమైనటువంటి విమర్శ దృష్టి కనబడుతుంది. ఈ రకంగా ఆచార్య ఇనాక్ గారు విమర్శకుడుగా కూడా తెలుగు సాహిత్యం మీద, భారతీయ సాహిత్యం మీద తనదైనటువంటి ముద్ర వేశాడు. సమీక్ష దగ్గర నుంచి ఈ వైరి మిత్ర సమాసం వరకు ఆయన రాసినటువంటి విభిన్న విమర్శ గ్రంథాలు ఆధునిక విమర్శ పరిణామ క్రమాన్ని వేగవంతం చేయటానికి, అస్తిత్వ ఉద్యమాల సాహిత్యానికి ఒక అద్భుతమైన తాత్విక ఆలంబనగా ఆచార్య ఇనాక్ గారి యొక్క విమర్శ కనబడుతుందని తెలియజేస్తూ, ఇప్పుడు అస్తిత్వ ఉద్యమాల నేపథ్యంలోంచి, ప్రపంచీకరణ వ్యతిరేక ఉద్యమ నేపథ్యంలోంచి ఆచార్య ఇనాక్ గారి యొక్క సాహిత్యాన్ని అంచనా వేయవలసినటువంటి అవసరం, విమర్శ చేయవలసినటువంటి అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అరసం మిత్రులకు, ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారికి, పెనుగొండ లక్ష్మీనారాయణ గారికి, ఆనంద్ గారికి, ఈ అంతర్జాల సదస్సులో పాల్గొంటున్న మిత్రులందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. హలో, వినిపిస్తుందే? వినిపిస్తోంది. ఇప్పుడు నా పేరు దగ్గర అది రాదు, అది మ్యూట్ అన్మ్యూట్ అనేది అది వేరే కష్టం అయిపోతుంది నాకు. మరి మన సోదరుడు కోయికోటేశ్వరరావు గారు 10:30 మొదలుపెట్టి 11:35కు ముగించారు. సుదీర్ఘమైన ప్రసంగం, వివరణాత్మకమైన విశ్లేషణాత్మకమైన ప్రసంగం చేశారు. పలకలూరి ఇనాక్ గారు సాహిత్య విమర్శ వైఖరిని, దృక్పథాన్ని చాలా స్పష్టం చేశారు. చాలా సంతోషం. వారికి మన అరసం పక్షాన ధన్యవాదాలు. ఇనాక్ గారు ఆయన ఎందుకు రాస్తున్నారు, ఆయన దృక్పథం ఏమిటి, సాహిత్య దృక్పథం ఏమిటి అని మాట్లాడుతూ ఆయన అన్న మాటలు ఏంటంటే, మనిషి ముఖ్యంగా రచనలు చేస్తారు అని చెప్పి, అలాగే పీడితులు, కష్టజీవులు, మహిళలు వాళ్ళ విముక్తి కోసమే తన రచనలని ఇనాక్ గారు అన్న విషయాలను కూడా గుర్తు చేస్తూ, మన జీవితం సాహిత్యం సమన్వయమే తన సాహిత్యం అని చెప్పి కూడా ఇనాక్ గారి సాహిత్య స్వభావాన్ని గురించి, వారి సాహిత్య దృక్పథాన్ని గురించి స్పష్టం చేశారు. అట్లాగే ఇనాక్ గారు జ్ఞానపీఠం గురించి తొలితే ప్రతిపాదన చేశారు. ఇనాక్ గారు తెలుగు సాహిత్యంలో
అనేకమైన గౌరవాలు పొందిన వ్యక్తి. పద్మశ్రీ, సరస్వతి సమ్మానం ఇటువంటి అవార్డులన్నీ పొందారు. జ్ఞానపీఠం వారికి రావాలని మన అందరి ఆకాంక్ష. అయితే ఒకటేంటంటే, ఇప్పటికీ ఆయన పాఠకులు అందరి వాళ్ళ చేత జ్ఞానపీఠం పురస్కారాన్ని పొందారని చెప్పి కూడా గుర్తు చేస్తున్నాను. పాఠకుల హృదయాల్లో ఆయన జ్ఞానపీఠం పురస్కారాన్ని పొందారనేది నా అభిప్రాయం. ఆకాంక్ష కూడా, జ్ఞానపీఠం ఆకాంక్ష కూడా మా అందరికీ ఉంది. అది వారికి రావాలనేది కూడా మా కోరిక. తర్వాత ఆయన సాహిత్యంలో ఏం చేశారు? బాలగోపాలను ఉదహరిస్తూ ఖాళీలను పూర్తి చేయటమే సాహిత్యం పని అని చెప్పారు. ఆ పని ఇప్పుడు చేస్తున్న వారిలో కొలకలూరి ఇనాక్ గారు ఒకరు అని చెప్పారు. అలాగే సాహిత్యంలో నూతనమైన ప్రతిపాదనలు చేస్తున్న వారిలో ముఖ్యులు మన ఇనాక్ గారని కూడా చెప్పారు. అలాగే సృజనాత్మక సాహిత్యవేత్తగానే కాకుండా ఆయన విమర్శకుడిగా కూడా సృజనాత్మకమైన వాడు. చెప్పారు. అట్లాగే ఏది సామాజిక ఇతిహాసం అనే ఒక ప్రశ్నను వేసుకుంటూ ఆయన ఏం చెప్తారో వినిపిస్తుంది కదా? వినిపిస్తుంది. ఏది సామాజిక ఇతిహాసం అంటే దళిత శూద్ర రచనలు చేసినవి అని చెప్పి ఒక ప్రతిపాదన చేశారు. దానికి లింబే లాంటి వాళ్ళని కూడా ఆయన ఉదాహరించారు. అట్లాగే తొలి నవల అనే దాని మీద కూడా ఆయన సరైన స్పష్టమైన ప్రతిపాదనతో శ్రీరంగరాజ చరిత్ర నరారి గోపాలకృష్ణ చెట్టి గారిని కూడా ప్రతిపాదన చేశారు. కథానిక నవల పరిణామ క్రమాలను కూడా ఆయన విశ్లేషించిన తీరును కూడా చెప్పారు. 3 ప్రాంతాలు, ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తా, ఈ ప్రాంతాలకు సంబంధించిన ఆ స్థితిగతులతో పాటు అక్కడ భాష మాండలికాల అభివృద్ధిని గురించి కూడా మన ఇనాక్ గారు చెప్పిన విషయాన్ని, అలాగే భాషకు సంబంధించి కూడా వారు చెప్పిన విషయాన్ని ఒకటి ముఖ్యమైనది. భాషకు సంబంధించి ఒక చోట ఆయన రాసిన విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. ఏమిటి అని అంటే, ఎప్పుడు బ్రాహ్మణ భాషకు దళిత భాషకి వైరుధ్యం ఉంటుంది, అవి ఎప్పుడు దగ్గరికి చేరవు. ఎందుకంటే ఇందాక వృత్తుల గురించి కూడా సోదరుడు ప్రస్తావించాడు అని చెప్పి ఆయన చెప్పిన మాటను కూడా నేను గుర్తు చేస్తున్నాను. మరొక విషయం ఏమిటంటే, విశ్వనాథ సత్యనారాయణ తిరోగమన దృక్పథాన్ని ఎట్లా మన ఇనాక్ గారు చెప్పారు అని వివరించారు. పేరు చెప్పలేదు కానీ ఆయన నవ్య సాంప్రదాయం అని చెప్పి ఒక కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు. ఆయన పేరు నాకు ప్రొఫెసర్ ఆయన గుర్తు రావటం లేదు. ఆ దాన్ని కూడా దానిలో ఉన్న సుబ్రహ్మణ్యం గారు, జీవి సుబ్రహ్మణ్యం గారు దానికున్న పరిమితులను కూడా ఆయన మన ముందు ఈరోజు ఈ ప్రసంగంలో ఉంచారు. సరే, మాతృభాషలో విద్యాభ్యాసం గురించి మనం అందరం చెప్పుకుంటున్నాం. మాతృభాషలో విద్యాభ్యాసం జరిగిన తర్వాత అది దాన్ని ఆకలింపు చేసుకున్నవాడు విశిష్ట మానవుడుగా రూపొందుతాడని కూడా ఆయన చెప్పిన విషయం. అలాగే వసు చరిత్ర వైశిష్ట్యం గురించి ఆయన ఒక బ్రాహ్మణులు సైతం గుర్తించే విధంగా రామరాజభూషణుడు, అదే భట్టుమూర్తి రామరాజభూషణుడు వసు చరిత్ర రాశారని చెప్పి దాని గురించి ఆయన ఎలా చేశారని చెప్పి కూడా చెప్పారు. సరే, ఇనాక్ గారు బహుముఖమైన సాహిత్య వ్యక్తిత్వం కలిగి భారతీయ సాహిత్యవేత్తల్లో ఒక ప్రముఖుడు, ముఖ్యుడు అని చెప్పి కూడా మన సోదరుడు ఈరోజు కోటేశ్వర గారు చెప్పారు. ఈరోజు ఇటువంటి మంచి ఇంకొక మంచి మాట చెప్పారు. విమర్శ, పరిశోధన ఈ రెండు పరస్పర ఆధారితాలు, ఆశ్రితాలు. ఈ రెండింటిలో ఆయన దార్శనికతను కూడా మన సోదరుడు బాగా వివరించారు. అట్లాగే ఈ ప్రసంగంలో ఇనాక్ గారి గురించి రాసిన వ్యాసాలకు సంబంధించి రాజపాళెం గారిని 2-3 సార్లు ఉదహరించారు. మధుజ్యోతి గారిని కూడా ప్రస్తావన చేశారు. ఇట్లా అనేక ప్రస్తావనలతోనే, అనేక సూత్రీకరణలతోనూ, అనేక అంశాలతోనూ ఈ ప్రసంగాన్ని సోదరుడు చేశాడు. ఈ మన సోదరుడు డాక్టర్ కోటేశ్వరరావుకి నేను అరసం తరఫు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనతో ఎప్పుడు ఆయన ఉంటారని, మనకు సహకారం అందిస్తారని చెప్పి అందించాలని ఆకాంక్షిస్తూ సెలవు మిత్రులారా. ఆనంద్
రేపటి కార్యక్రమం ఆదివారం చెప్పండి. ఆ, మిత్రులారా, ఈనాటి కార్యక్రమానికి పరిమితమై ఎవరైనా ఏదైనా అడగదలుచుకుంటే అడగచ్చు. క్లుప్తంగా మాట్లాడండి, దయచేసి ప్రసంగాలు వద్దు. ఈనాటి కార్యక్రమానికి పరిమితమై ఎవరైనా ఏదైనా అడగదలుచుకుంటే అడగచ్చు. మాల్యాద్రి గారు, గుణకుల మాల్యాద్రి గారు హ్యాండ్ రైజ్ చేశారు. ఏమైనా చెప్తారండి? సరే సోదర, ఇక ఆదివారం కార్యక్రమం చెప్పమ్మా. మిత్రులారా, ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేసినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మంచి విశ్లేషణ అందించినందుకు కోటేశ్వరరావు గారికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వచ్చే వారం డాక్టర్ కె బాలగోపాల్ గారి సాహిత్య విమర్శ పైన కె నాగేశ్వరాచారి గారి విశ్లేషణ ఉంటుంది. దానికి కూడా విచ్చేసి జయప్రదం చేయాలని కోరుకుంటూ, ఈనాటి కార్యక్రమం యొక్క లింకుని 1-2 గంటల్లో మీకు అందిస్తాను. మీరు సభ్యులుగా ఉన్నటువంటి గ్రూపుల్లోనూ మీ సాహితీ మిత్రులందరికీ కూడా దాన్ని ఫార్వర్డ్ చేయడం ద్వారా, లైక్ చేయడం ద్వారా మన కార్యక్రమాలని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు దోహదపడాలని మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు. వచ్చే వారం కలుసుకుందాం. నమస్తే. నమస్తే. ఆనంద్ గారు, సార్ చెప్పండి. నెంబర్ పెట్టారుగా, అది ఏదండి? ఐఎస్బిఎన్ నెంబర్ పెట్టేశారా? ఫార్వర్డ్ చేశారా?